Hi, hello students. Welcome to ISC. Today our discussion AP Constable Prelims Mock Test 11 Quant Explanation. Okay, see the questions. Questions కనుక చూసినట్లయితే first question. The sum of two numbers is 528 and their HCF is 33. How many pairs of numbers match the given values అన్నాడు. రెండు సంఖ్యల మొత్తం 528 అంటున్నాడు. వాటి గసాబా 33 అంట. ఇచ్చిన విలువకు సరిపోవు సంఖ్యల జతలు ఎన్ని అంటున్నాడు. సో మనం జనరల్గా అబ్జర్వ్ చేయగలిగితే గసాబా అన్నాడు. గసాబా ఎంత ఇచ్చాడు, మనకి 33 ఇచ్చాడు. రెండు సంఖ్యల యొక్క గసాబా 33 అన్నాడు. ఓకేనా. సో అయితే ఏమవుతుంది, ఆ రెండు సంఖ్యలను ఖచ్చితంగా 33 అనేది ఎగ్జాక్ట్గా భాగిస్తుంది. అంటే మన వాల్యూస్ ఏమై ఉండాలి, 33 మల్టిపుల్స్ అయి ఉంటాయి. మన వాల్యూస్ ఏమై ఉంటాయి, 33 మల్టిపుల్స్. అయితే ఇక్కడ వాటి మొత్తం 528 అని చెప్తున్నాడు కదా. సో 33తో మల్టిపుల్ అయ్యే విధంగా రెండు సంఖ్యలు ఉంటాయి. ఆ రెండు సంఖ్యలను ఏమని చెప్పొచ్చు అంటే 33A ఒక సంఖ్యని, 33B అనేది ఇంకో సంఖ్యగా చెప్తాం. 33A ప్లస్ 33B అంటే 33ని కామన్ తీస్తే A ప్లస్ B అవుతుంది. 33A ప్లస్ 33B, నేను 33ని కామన్ తీసిన 33 ఇంటూ A ప్లస్ B, ఆ మొత్తం ఎంత అని చెప్పాడు క్వశ్చన్లో, 528 అని చెప్తున్నాడు. ఓకేనా. సో ఈజ్ ఈక్వల్ టు 528. సో ఈ వాల్యూ ఇక్కడ ఏ టేబుల్లో పోతుందో చూద్దాం. 11 చూడండి, 11 3s are 11 4s are 44. నెక్స్ట్ 6 + 2 8, 11 8s are అగైన్ 3 అనేది 3 1s are 3 6s are 16 టైమ్స్ పోతుందా. A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు మనకి 16 వచ్చింది. A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 16. అంటే నువ్వు ఏ వాల్యూలో B వాల్యూలో తీసుకునేటువంటి, చూడండి ఇక్కడ ఇచ్చిన విలువకు సరిపోవు సంఖ్యల జతలు ఎన్ని అన్నాడు. అంటే ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ మనం తీసుకునే వాల్యూస్ ఖచ్చితంగా ఒకదానికొకటి ఏమై ఉండాలి, సహప్రధాన సంఖ్యలు అయి ఉండాలి, కో ప్రైమ్స్ అయి ఉండాలి. కో ప్రైమ్స్ అంటే జనరల్గా మనకి ఏమని తెలుసు ఇన్ఫర్మేషన్ కో ప్రైమ్స్ గురించి, రెండు సంఖ్యల యొక్క గసాబా ఒకటే అయి ఉంటుంది. ఓకేనా. లేదు అంటే రెండు సంఖ్యల యొక్క సేమ్ గసాబా ఒకటే ఉంటుందని చెప్పొచ్చు. లేదంటే రెండు సంఖ్యల యొక్క కామన్ ఫ్యాక్టర్ ఒకటే అయి ఉంటుంది, అది కూడా 1 అవుతుంది. ఓకేనా. ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ మీకు 3 4, 3 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి 1 3, 4 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి 1 2 4. 4 యొక్క ఫ్యాక్టర్స్ అంటే 3 యొక్క కారణాంకాలు 1 3, 4 యొక్క కారణాంకాలు 1 2 4. సో రెండిట్లో కామన్గా ఉన్న కారణాంకం ఏముంది, 1 ఉంది. సో అంటే ఏమని చెప్పొచ్చు మనం ఇక్కడ, రెండు సంఖ్యల యొక్క కారణాంకాలు గమనించినట్లయితే రెండింటిని డివైడ్ చేసే విధంగా ఒకే ఒక సంఖ్య ఉంటే అది కూడా ఒకే సంఖ్య అయి ఉండాలి, అది కూడా 1 అయి ఉండాలి. ఒకే సంఖ్య ఉంది, 1 అనే సంఖ్య ఉంది, అది కూడా 1 అయి ఉండాలి. సో అప్పుడు మాత్రమే ఈ 3 4ని రెండింటిని కలిపి ఒకదానికొకటి సహప్రధాన సంఖ్యలు అని చెప్తాం. ఇంగ్లీష్లో మనం ఏమని చెప్తాం, వాటిని కో ప్రైమ్స్గా చెప్తాం. ఓకేనా. సో అదండి మనకి సహప్రధాన సంఖ్యలు కాన్సెప్ట్ కనుక మీరు గమనించగలిగితే. ఇక్కడ నెక్స్ట్ చూస్తే ఇక్కడ 16 వచ్చింది కదా. సో మనం ఏ వాల్యూలో బి వాల్యూలో వాల్యూస్ని అజ్యూమ్ చేసుకుంటే మనకి ఏం రావాలి, రెండు ఒకదానికొకటి సహప్రధాన సంఖ్యలు అవ్వాలి. సో అది కూడా సమ్ 16కి ఈక్వల్ అవ్వాలి. అలాంటి పేర్స్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను ఏ ప్లస్లో 1 తీసుకున్నా, ఏ ప్లస్లో 1 తీసుకుంటే సో ఇక్కడ ఏమవుతుంది 15, బి ప్లస్లో 15 తీసుకుంటున్నా. 1 + 15 రెండు యాడ్ చేస్తే ఎంత 16. 1 మరియు 15 ఒకదానికొకటి సహప్రధాన సంఖ్యలు, అలాగే సమ్ మాత్రం 16కి ఈక్వల్ అయింది. క్లియర్ కదా. నెక్స్ట్ నేను ఇక్కడ 2 తీసుకుంటున్నా. ఇక్కడ 2 తీసుకుంటే సో నెక్స్ట్ ఇక్కడ ఈవెన్, ఇక్కడ ఏ నెంబర్ ఇది, ఆడా ఈవెన్ కదా, అంటే ఈవెన్ కదా, సరి సంఖ్య కదా. ఇక్కడ నేను సరి సంఖ్య తీసుకుంటే మరో సరి సంఖ్యని యాడ్ చేస్తేనే నాకు సమ్ అనేది 16 అవుతుంది. సో రెండు సరి సంఖ్యలు ఎప్పుడూ కూడా సహప్రధాన సంఖ్యలు అవ్వవు. ఎందుకని, రెండులో కారణాంకాలు 1 2 ఉంది, 14లో కారణాంకాలు 1 2 7 14 అలా ఉంది. సో రెండిట్లో కారణాంకాలు 1 కన్నా ఎక్కువ సమానంగా ఉన్నాయి, ఒకే కారణాంకాలు. సో సహప్రధాన సంఖ్యలు అయితే కాదు. దీన్ని బట్టి మనం ఏమని అర్థం చేసుకోవచ్చు, స్టార్టింగ్లో ఈవెన్ నెంబర్ కాంబినేషన్ తీసుకుంటే మనకి ఒకదానికొకటి కో ప్రైమ్స్ అంటే సహప్రధాన సంఖ్యలు అవ్వవు అని అర్థం చేసుకోవాలి. అంటే కేవలం ఆడ్ పేరే తీసుకోవాలి. 1 కంప్లీట్ అయిందా, 2 తీసుకోము. సో నెక్స్ట్ 3 చూడండి. సో 3 అనేది ఆడ్ నెంబర్ కదా, 3కి ఏ నెంబర్ని యాడ్ చేస్తే 16 అవుతుంది, 13. 3 + 13 16. ఈ రెండు ఒకదానికొకటి సహప్రధాన సంఖ్యలు అవుతాయి. నెక్స్ట్ 4 తీసుకోకూడదు, ఇందాక ఆల్రెడీ చూసినాం కదా ఈవెన్ తీసుకోకూడదని. సో 4 తీసుకోవద్దు, 5 తీసుకోండి. 5 తీసుకుంటే ఏం తీసుకోవాలి, వాల్యూ 11. 5 + 11 ఎంత 16. ఒకదానికొకటి సహప్రధాన సంఖ్యలు. నెక్స్ట్ 5 తీసుకున్నాం కదా, 5 6 తీసుకోవద్దు, 7 తీసుకోండి. 7
ఓకేనా. 7 తీసుకుంటే ఏ వాల్యూ మనకి 16 అవుతుంది, మనకి 9 తీసుకుంటే అవుతుంది. 7 + 9 ఎంత? 16. ఒకదానికి ఒకటి సాప్రదాన సంఖ్యలు. నెక్స్ట్ 8 తీసుకుంటే 8 ఈవెన్ పాసిబుల్ కాదు కదా. 9 అనేది ఆల్రెడీ ఇక్కడ మనకు ఒక పేర్లో వచ్చింది కాబట్టి మళ్ళీ 9 తీసుకోవద్దు. సో ఓవరాల్గా గమనిస్తే 1 2 3 4 మొత్తం మనకి సో అటువంటి పేర్స్ ఎన్ని వస్తున్నాయి అంటే ఒక నెంబర్ని 1,15గా తీసుకోవచ్చు, 2,14గా తీసుకోవచ్చు, 3,13 1,15గా తీసుకుంటాం. 214 అవ్వదండి పేరు. ఎందుకు అంటే ఇక్కడ సాప్రదాన సంఖ్యలు అనేది సేమ్ ఒకటే అనేది రావట్లా వాటికి. సో 1,15 అనేది ఒక పేరు వస్తుంది, 3,13 అనేది ఒక పేరు వస్తుంది, 5,11 అనేది ఒక పేరు వస్తుంది, 7,9 అనేది ఒక పేరు. 1 2 3 4 మొత్తం 4 పేర్స్ వస్తున్నాయి. సో 4 పేర్స్ అంటే ఆప్షన్ ఏమవుతుంది? ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఒకవేళ వాడు ఎగ్జాక్ట్ నెంబర్స్ అడిగాడు అనుకోండి, ఎగ్జాక్ట్ నెంబర్స్ అంటే సో ఏ ప్లేస్లో 1 బి ప్లేస్లో 15 తీసుకున్నాం కదా. సో ఆ వాల్యూస్కి హెచ్సిఎఫ్ ఎంత? 33 ఉంది కదా. ఆ 33 × 1 33 × 15, 33 × 3 33 × 13, 33 × 5 33 × 11, 33 × 7 33 × 9. ఇవి ఎగ్జాక్ట్ నెంబర్స్ అవుతాయి. ఓకేనా. సో ఎగ్జాక్ట్ నెంబర్స్ కానీ మనకి ఎగ్జాక్ట్ నెంబర్స్తో అంటే ఎగ్జాక్ట్ వాల్యూస్ కాకుండా పేర్స్ ఎన్ని అని అడిగాడు. పేర్స్ కాబట్టి 4 పేర్స్గా చెప్తాం. క్లియర్ కదా. ఈవెన్ అనేది ఈవెన్తో ఎందుకు తీసుకోకూడదు అర్థమైంది కదా. సో క్లియర్ కదండి కాన్సెప్ట్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. వాట్ ఈస్ ద రిమైండర్ ఇఫ్ 7/162 ఈజ్ డివైడెడ్ బై 800 అన్నాడు. 7/162ని 800తో భాగించినప్పుడు శేషం మనకి ఎంత వస్తుంది అన్నాడు. ఇక్కడ 800 అనేది ఇక్కడ 7/162, ఇక్కడ 7 బేస్ వాల్యూ 7 చూస్తే 7 కన్నా పెద్ద నెంబర్ కదా. సో నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని పవర్ని ఎప్పుడైనా సరే మనకి జనరల్గా యూనిట్ డిజిట్ కాన్సెప్ట్లో మనం ఏం చేస్తాం, పవర్ని 4తో డివైడ్ చేస్తాం, రిమైనింగ్ మిగిలిన శేషాన్ని ఆ యొక్క నెంబర్ యొక్క పవర్లో తీసుకొని యూనిట్ డిజిట్ ఎంతో చెప్తాం. కానీ ఇక్కడ రిమైండర్ అని అన్నాడు అంటే సేమ్ మనకి అదే కాన్సెప్ట్ని అప్లై చేయొచ్చు, నో ప్రాబ్లం. సో 162/4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత మిగులుతుంది? 4 40s are 162 మిగులుతుంది. 2 అంటే 7 స్క్వేర్ అంటే 49. ఈ 49ని దేంతో డివైడ్ చేయాలి? 800తో డివైడ్ చేస్తే వచ్చే శేషం ఎంత అంటున్నాడు. సో 49ని 800లో డివైడ్ చేయలేదు కాబట్టి సో శేషం ఏం మిగులుతుంది? 49 మిగిలిపోతుంది. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు మనం? 49 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో జనరల్గా మనం ఒక నెంబర్ కన్నా పెద్ద నెంబర్తో డివైడ్ చేస్తే 49 ఉంది కదా. సో ఎన్ని టైమ్స్ పోతుంది? డివైడ్ చేయలేదు కాబట్టి 0 0 అవుతుంది, 800 zeros అవుతుంది. రిమైండర్కి ఏమని చెప్పొచ్చు? 49 అనేది రిమైండర్గా చెప్పొచ్చు మనం అక్కడ. ఓకేనా. సో మనకు ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా. See the next question number 33. A principal of 10,000, a person is divided into 4 parts అన్నాడు. Given to the other persons with a simple interest. The first part fixed the interest rate at 8% on 2,000 rupees అన్నాడు. సెకండ్ పార్ట్ 7.5% on 4,000 అంట. థర్డ్ పార్ట్ at 8 1/2% on 1,400 rupees అన్నాడు. దెన్ వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ రేట్ హీ కెన్ గెట్ ఆన్ ద ఫోర్త్ పార్ట్ విచ్ ఈస్ 8.13% ఆఫ్ యావరేజ్ ఇంట్రెస్ట్ రేట్ అన్నాడు. ఒక వ్యక్తి 10,000 అసలును 4 భాగాలుగా విభజించి బారు వడ్డీ కింద అప్పుగా ఇచ్చాడు. అయితే మొదటి భాగం 2,000 రూపాయలపై 8% అన్నాడు, రెండవ భాగం 4,000పై 7.5% అన్నాడు, మూడవ భాగం 1,400పై 8.5% వడ్డీ రేటు నిర్ణయించాడంట. సగటు వడ్డీ రేటు 8.13% అయినా నాలుగవ భాగం పైన అతను పొందగలిగే వడ్డీ రేట్ అనేది ఎంత శాతమో చెప్పండి అంటున్నాడు. ఇక్కడ గమనిస్తే మనం ఇక్కడ చూడండి మొత్తం ఎంత అమౌంట్ ఉంది, ఇక్కడ 10,000 అమౌంట్ ఉంది. ఈ 10,000 అమౌంట్ మీద ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడో, సగటు వడ్డీ రేటు 8.13% అన్నాడు. సో 10,000 మీద ఎంత సగటు అంటే ఓవరాల్గా 8.13% తీసుకోమని చెప్తున్నాడు. సో 8.13% ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ మనకి 10,000లో 8.13% అంటే 8% అంటే ఏమని చెప్పొచ్చు, 1% 100, 100 × 8 ఎంత 800. సో 0.13% అంటే 10 అవుతుంది. ఇక్కడ 0.13% అన్నాడు కదా, సో ఆ వాల్యూ ఏమని చెప్పొచ్చు, 0.13 × 10,000 అంటే జస్ట్ 13 వాల్యూ అవుతుంది. ఎంత అవుతుంది 13. అంటే మనకి వాల్యూ ఏమని చెప్పొచ్చు అంటే ఓవరాల్గా సింపుల్ అండి. సో 10,000 అంటే పాయింట్ ఉంది కాబట్టి 2 డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి, అంటే డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. సో ఇక్కడ 2 zeros ఈ వాల్యూని మనం మల్టిపుల్ చేస్తే ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ డెసిమల్ పాయింట్ పోతుంది కదా. 813% ఆఫ్
100. 813% ఆఫ్ 100 అంటే, లేదంటే 813లో 100% అంటే వాల్యూ ఏమవుతుంది మనకి 813 అవుతుంది కదా. సో వాల్యూ ఎంత 813గా తీసుకుంటాం. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఇది టోటల్ వాల్యూ. ఫస్ట్ పార్ట్ ఎంత అని చెప్తున్నాడు 2000 అని చెప్తున్నాడు. సో 2000లో 8% అంట. 1% 20, 8 20s ఆర్ ఎంత 160 అవుతుంది. ఎంత అవుతుంది వాల్యూ 160. నెక్స్ట్ ఏమన్నాడు రెండవ భాగం 4000 దాని మీద 7.5% అన్నాడు. 1% 40, 7 into 40 ఎంత 280. 280 ప్లస్ 1% 40 హాఫ్ అంటే 20 కదా. 280 ప్లస్ 20 300 అవుతుంది. వాల్యూ ఎంత ఇక్కడ 300 తీసుకుంటాం. నెక్స్ట్ మూడవ భాగం 1400 అంట. ఇందులో 8.5% అని చెప్తున్నాడు కదా. సో 1800 అంటే ఇక్కడ 1% 14 into 8 ఎంత 112. 14 8 ఎంత 112. ఓకేనా. సో 14% అంటే 1% 14 హాఫ్ అంటే ఎంత 7. 112 ప్లస్ 7 రెండు కలిపితే 119 అవుతుంది. సో ఎంత అవుతుంది 119 అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ మనకి ఎంత అమౌంట్ అనేది తెలియదు, కానీ అమౌంట్ తెలుసు కానీ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్టో తెలియదు, అది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో మొత్తం ఓవరాల్గా 10,000లో 2000 అయిపోయింది. 4000 2 + 4 6000 కంప్లీట్ అయిపోయింది. 6000 ప్లస్ 1400 ఎంత 7400 అయిపోయింది. సో మిగిలింది ఎంతేక 2600 రూపీస్ మిగిలింది. ఈ 2600లో ఎంత తీసుకున్నాం అనేదే మనకి ఇప్పుడు కావాలి. సో ఇక్కడ ఈ మూడు వాల్యూస్ని యాడ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. 300 ప్లస్ 100 400 ప్లస్ 100 500 560 570. ఇక్కడ చూడండి, ఇక్కడ 300 ప్లస్ 100 400 ప్లస్ 100 500 60 ప్లస్ 70 579 వచ్చింది. మొత్తం వాల్యూ ఎంత వచ్చింది మనకి 579. కానీ టోటల్ ఎంత 813 అంటే రిమైనింగ్ వాల్యూవే కదా మనకి 2600 మీద తీసుకుంది. సో ఇప్పుడు గమనిస్తే 579 రౌండ్ ఫిగర్ 600 అనుకుందాం. 600 అంటే 600 అనుకుంటే ఇంకెంత ఎక్స్ట్రా అంటే ఎంత ఎక్స్ట్రా ఉన్నట్టు 21 కదా ఎక్స్ట్రా ఉంది అక్కడ. ఈ 21 దీనికి యాడ్ అయిపోతుంది. సో 800లో 600 పోతే 213కి ఒక 21 యాడ్ చేస్తే ఏమని చెప్పొచ్చు 234గా చెప్తాం. 234. ఆ 234 మిగిలిన 234 ఎక్కడ రావాల్సిన వాల్యూవే కదా. ఈ 234 దేని మీద 2600 మీద తీసుకునే వాల్యూ 2600 మీద. సో ఎంత పర్సంటేజ్ అన్నప్పుడు ఇంటూ 100 చేస్తాం కదా. 100 క్యాన్సిల్ అయిపోతుంది. 2 zeros 2 zeros. ఇది ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ పోతుంది మనకి. సో చూడండి 2 9 18 6 9 54 ఎగ్జాక్ట్గా 9 టైమ్స్ పోతుంది. సో అంటే రిమైనింగ్ అమౌంట్ మీద రిమైనింగ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 9%. సో ఇచ్చిన ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పాయింట్ అర్థమైంది కదా. సో టోటల్ సమ్కి ఈ మొత్తం సమ్లో నుంచి ఈ వచ్చిన సమ్ తీసేస్తే రిమైనింగ్ వాల్యూ ఎంత 234. ఆ 234 2600 మీద తీసుకునే ఇంట్రెస్ట్. సో 234 అవుట్ ఆఫ్ 2600 ఇంటూ 100 ఇస్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకేనా. క్లియర్ కదా క్వశ్చన్. సి ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 ఏమి ఇచ్చాడో చూద్దాం. Question number 34. Swapna go to school with 4 km/h speed and late by 3 minutes. Next day she go to school with 5 km/h speed and she reached the school 3 minutes earlier అన్నాడు. Then what is the distance between Swapna's house to school అన్నాడు. సో ఆమె యొక్క ఇంటి నుంచి స్కూల్కి ఎంత డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ స్వప్న 4 km/h వేగంతో నడిచిన 3 నిమిషాలు ఆలస్యంగా స్కూల్కి చేరుతుందంట. మర్నాడు 5 km/h వేగంతో నడిచినచో 3 నిమిషాలు ముందుగానే చేరుకుంటుందంట. అయినా ఆమె ఇంటి నుంచి స్కూల్కి గల దూరం ఎంత అన్నాడు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ మనం 2 మెథడ్స్లో సాల్వ్ చేద్దాం. సో 2 మెథడ్స్ చెప్తాను, మీకు ఏ మెథడ్ కంఫర్ట్ ఉంటే ఆ మెథడ్ ఫాలో అవ్వండి. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి స్పీడ్స్ ఉన్నాయి కదా. సో స్పీడ్స్ ఉన్నప్పుడు స్పీడ్స్ ఇచ్చాడు కదా, 2 స్పీడ్స్ ఇచ్చాడు, 2 వేగాలు ఇచ్చాడు, వాటి యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయి. 2 స్పీడ్స్ ఇచ్చాడు, వాటి యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయి. సో అప్పుడు ఎల్సిఎం ఆఫ్ 4, 5 4 5s ఆర్ ఎంత 20. సో 20 km/h. సో ఫస్ట్ మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు ఈ క్వశ్చన్ మనకి టైమ్ అండ్ డిస్టెన్స్లో ఏ మోడల్గా చెప్తాము అంటే లేట్ ఎర్లీ కాన్సెప్ట్గా ట్రీట్ చేస్తాం. లేట్ అండ్ ఎర్లీ కాన్సెప్ట్ ఏంటి? లేట్ ఎర్లీ కాన్సెప్ట్ ఎలా తీసుకోవాలి అంటే, ఇచ్చిన క్వశ్చన్లో లేట్ అని ఇచ్చింది అనుకోండి, లేట్ ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఉంటుంది కదండి. సో దాంట్లో టైమింగ్ అనేది లేట్ అని ఇస్తే
లేట్ కానీ ఎర్లీ అని ఇచ్చినాడు అనుకోండి, లేట్ ఎర్లీ అని ఇస్తే టైమ్స్ని సబ్ట్రాక్ట్ చేయండి. ఇచ్చిన టైమ్స్ ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేసి తీసుకోండి. నెక్స్ట్ అలా కాకుండా లేట్ ఎర్లీ లేదా ఎర్లీ లేట్ అనే కాంబినేషన్లో ఇస్తే టైమ్స్ ఏం చేస్తారంటే యాడ్ చేయండి. పాయింట్ అర్థమవుతుందా? సో టైమ్ అండ్ డిస్టెన్స్లో లేట్ ఎర్లీ కాన్సెప్ట్గా చెప్తాం. ఒక స్పీడ్తో వెళ్తే లేట్గా వెళ్ళాడు, ఇంకొక స్పీడ్తో వెళ్తే ఎర్లీగా వెళ్ళాడు అని ఇచ్చినప్పుడు, అలాగే ఒక స్పీడ్తో వెళ్తే లేట్గా వెళ్ళాడు, మరో స్పీడ్తో వెళ్తే ఇంకొంచెం లేట్గా వెళ్ళాడు అని చెప్తుంటాడు కదా క్వశ్చన్స్. అటువంటి వాటికి లేట్ ఎర్లీ అని వస్తే టైమ్స్ సబ్ట్రాక్ట్ చేయండి. ఎర్లీ లేట్ అని వస్తే టైమ్స్ని ఏం చేస్తారంటే యాడ్ చేయండి. ఓకేనా? సో ఇది అనేది మెయిన్ కాన్సెప్ట్ మనకి టైమ్ అండ్ డిస్టెన్స్లో చెప్పుకుంటాం దీన్ని. ఇప్పుడు చూస్తే మనకి ఎల్సిఎం తీసుకున్నాం కదా, ఒక మెథడ్ సాల్వ్ చేస్తున్నా. ఎల్సిఎం 20 వచ్చింది. 20 అంటే దీన్ని ఎలా రాస్తాం, km/h కదా. అవర్ అంటే 60 మినిట్సా. 60 మినిట్స్లో ఎంత డిస్టెన్స్ వెళ్తున్నాడు, ఇక్కడ 20 కిలోమీటర్స్ వెళ్తున్నాడు. 60 మినిట్స్లో ఆమె ఏం చేస్తుంది, యావరేజ్ స్పీడ్ 20 km/h వచ్చింది. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే అంటే దాని అర్థం ఏంటి, 60 మినిట్స్లో 20 కిలోమీటర్స్ వెళ్తుంది తను. అయితే ఇప్పుడు మనకి టైం చూసినట్లయితే ఫస్ట్ టైము 3 నిమిషాలు ఆలస్యం అని చెప్తున్నాడు, సెకండ్ టైం ఏమో 3 నిమిషాలు ముందుగానే వెళ్ళాడు అంటున్నాడు. సో ఇక్కడ ఏమొచ్చింది, లేటు ఎర్లీ అంటే ఏం చేయాలి, రెండు టైమ్స్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి టైం ఎంత, 3 + 3 ఎంత, 6 మినిట్స్ అవుతుంది. ఓకేనా? 6 మినిట్స్ అవుతుంది. 60 మినిట్స్కి 20 కిలోమీటర్స్ అయితే 6 మినిట్స్కి ఎంత, ఒక 0 తగ్గింది. సో ఇక్కడ కూడా ఒక 0 తగ్గితే ఏమవుతుంది, 2 కిలోమీటర్స్ అవుతుంది. సో వచ్చే డిస్టెన్స్ ఏమవుతుందంటే తన ఇంటి నుంచి స్కూల్కి గల దూరం అవుతుంది. ఓకేనా? ఏమవుతుంది, ఇది ఇంటి నుంచి స్కూల్కి ఎంత డిస్టెన్స్ అయితే ఉందో ఇంటి నుంచి స్కూల్కి ఆ డిస్టెన్స్ వస్తుంది. సో మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు, 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్తాం. ఓకేనా? సో ఇది ఎల్సిఎం తీసుకొని క్యాలిక్యులేట్ చేసే పద్ధతి. సో నెక్స్ట్ రేషియో బేస్ టెక్నిక్ కూడా చూద్దాం. సెకండ్ మెథడ్ కనుక చూసినట్లయితే మెథడ్ 2 ఏంటో చూద్దాం. ఇక్కడ మనకి 4 స్పీడ్ కదా, స్పీడ్ రేషియో ఉంది. 4 స్పీడ్, సెకండ్ టైం వచ్చేసరికి 5 స్పీడ్. సో స్పీడ్ రేషియోని రివర్స్ చేస్తే మనకి ఏమొస్తుంది, టైం రేషియో వస్తుంది. 4:5 కాస్త రివర్స్ చేస్తే ఏమవుతుంది, 5:4 టైం రేషియో వస్తుంది. సో మనకి ఆలస్యం అన్నాడు, తొందరగా అన్నాడు. సో లేట్ ప్లస్ ఎర్లీ టైం యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 6 మినిట్స్ వస్తుంది. 6 మినిట్స్. ఇక్కడ టైం డిఫరెన్స్ ఎంత వచ్చింది, 5-4 1 పార్ట్ వచ్చిందా. సో 1 పార్ట్ 6 మినిట్స్ అయితే టైం డిఫరెన్స్ 1 పార్ట్, ఆ టైం డిఫరెన్స్ ఎంత, 6 మినిట్స్. 1 పార్ట్ 6 మినిట్స్ అయితే మీరు ఈ 4 పార్ట్స్ టైం అని తీసుకో, 5 స్పీడ్తో క్యాలిక్యులేట్ చేసిన డిస్టెన్స్ వస్తుంది. ఈ 5 పార్ట్స్ టైం తీసుకొని 4 స్పీడ్తో చూసినా సరే డిస్టెన్స్ వస్తుంది. నేను ఇక్కడ 5 పార్ట్స్ తీసుకుంటున్నా. సో 5 పార్ట్స్ టైం ఎంత, 1 6 6 5 6 ఎంత, 30 మినిట్స్. అంటే ఆమె స్కూల్కి ఎంత టైం ట్రావెల్ చేసింది, ½ an hour ట్రావెల్ చేసింది. సో ½ an hour ఎప్పుడు 4 స్పీడ్తో వెళ్తే ½ an hour పట్టింది. ఒకవేళ 5 స్పీడ్తో వెళ్ళి ఉంటే 4 6 24 మినిట్స్ పట్టి ఉండేది. నేను 5 పార్ట్స్ తీసుకున్నా కదా టైము, ½ an hour పట్టింది. సో ½ an hour ఎంత స్పీడ్తో వెళ్తుంది, 4 స్పీడ్తో వెళ్తుంది. సో ½ an hour 4 స్పీడ్ ఎంత అవుతుంది, 2 కిలోమీటర్ అనేది మనకి డిస్టెన్స్ అవుతుంది. అంటే ఇంటి నుంచి స్కూల్కి గల దూరం ఎంత అంటే 2 km/h చెప్తాం. సో ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు, 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ మెథడ్ ఏంటి, మనకి ఎల్సిఎం బేస్ మీద అది క్యాలిక్యులేట్ చేయొచ్చు. సెకండ్ మెథడ్ అంటే ఏమని చెప్పొచ్చు, రేషియో బేస్ మీద క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా? See the next question number 35. The average age of 30 students in a class is 15 years అన్నాడు. When 10 new students join the same class, the average age of the class decreased by 1 year అంట. సో వాట్ ఈస్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ న్యూ స్టూడెంట్స్ అన్నాడు. ఒక తరగతిలో గల 30 మంది విద్యార్థుల సగటు వయసు 15 సంవత్సరాలంట. అదే తరగతిలో మళ్ళీ 10 మంది విద్యార్థులు చేరినప్పుడు తరగతి సగటు వయసు 1 సంవత్సరం తగ్గుతుందంట. అయినా కొత్తగా చేరిన విద్యార్థుల సగటు వయసు ఎంత. సో కొత్తగా కొంతమంది వచ్చారు, వాళ్ళ వల్ల ఓవరాల్ అందరిది కలిపి ఎన్ని ఇయర్స్ తగ్గిందన్నాడు, 1 సంవత్సరం తగ్గింది అంటున్నాడు. 1 సంవత్సరం. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు 30 మంది యొక్క సగటు ఏజ్ ఎంత అన్నాడు, 15 ఇయర్స్ అన్నాడు. 15 ఇయర్స్. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ 10 మంది అన్నాడు కదా, అదే తరగతిలో మళ్ళీ 10 మంది విద్యార్థులు చేరారంట. 10 మంది విద్యార్థులు చేరితే సగటు వయసు ఎలా ఉంది, అందరికీ 1 సంవత్సరం తగ్గింది. అంటే ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు, 30 మెంబర్స్ ఉన్నారు. 10 మంది కొత్తగా యాడ్ అయ్యారు. 10 మంది కొత్తగా యాడ్ అయితే 30 + 10 ఎంత, 40 అయ్యారు. 30 + 10 ఎంత, 40 అయ్యారు. అంటే మనం ఏమర్థం చేసుకోవాలి, ఆ 40 మెంబర్స్కి ఒక్కొక్కరికి 1 ఇయర్ తగ్గింది. ఆ 40 మెంబర్స్కి ఒక్కొక్కరికి 1 ఇయర్ తగ్గింది. ఎప్పుడు,
ఆ 10 మంది రాబట్టి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో కొత్తగా వచ్చిన వాళ్ళ 10 మంది యావరేజ్ ఎలా ఉంది? సో 30 సంవత్సరాలు అంటే కొత్తగా వచ్చిన 10 మంది యొక్క సగటు వయసు ఎలా ఉందంటే, ఇదివరకు ఉన్న 30 మంది ఉన్నారు కదా, వాళ్ళ యొక్క సగటు వయసు 15 సంవత్సరాలు ఉంది కదా, అంతా ఉండి వాళ్ళ యొక్క సగటు వయసు ఎంతైతే ఉందో అదే సగటు వయసు ఈ 10 మందికి ఉందంట. సో దాంతో పాటుగా 10 మందికి ఉండి, దాంతో పాటుగా వీళ్ళతో కలిపి మొత్తం 40 మందికి ఒక్కొక్కరికి 1 సంవత్సరం తగ్గించేంత ఏజ్ ఉందంట. అంటే వీళ్ళు రావడం వల్ల తగ్గింది అంటే వచ్చిన వాళ్ళ ఏజ్ ఖచ్చితంగా తక్కువ ఏజే అవుతుంది. ఓకేనా? అయితే వచ్చిన వాళ్ళ యొక్క మొత్తం సగటు ఏజ్ అని అంత అడిగాడు. కొత్తగా చేరిన వాళ్ళంటే కొత్తగా వచ్చిన 10 మంది యొక్క సగటు వయసు. ఇప్పుడు గమనిస్తే ఇదేంటిది యావరేజ్, ఇదేంటి టోటల్ ఏజ్. 40 మెంబర్స్కి ఒక ఇయర్ తగ్గించారు. ఎవరు తగ్గించారు? 10 మంది తగ్గించారు. సో అంటే ఇది ఎవరు బేర్ చేయాలి? ఆ 10 మందే బేర్ చేయాలి. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోతుందా? 4 × -1 -4 అంటే సగటు ఏజ్ -4 వచ్చింది. 50లోంచి -4 పోతే ఎంత? 11. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళ యొక్క సగటు వయసు ఎంత అంటే 11 ఇయర్స్ అవుతుంది. అంటే 10 మంది యొక్క సగటు వయసు ఎంత? 11 ఇయర్స్. ఇదే అడిగాడు. జాగ్రత్తగా గమనించాలి. సో కొత్తగా వచ్చిన వాళ్ళ ఏజ్ ఎలా ఉంది? ఇదివరకు వాళ్ళ యావరేజ్ ఎంతైతే ఉందో అంత యావరేజ్ ఉంటూ వీళ్ళు 30 మంది, వీళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు 10 మంది, 30 + 10 40. ఆ 40 మెంబర్స్ ఒక్కొక్కరికి ఒక ఏజ్ తగ్గించేంత ఉందంట వాళ్ళ దగ్గర. సో మొత్తం 30 మెంబర్స్ ఉందా అంటే టోటల్ ఏజ్ 10 మెంబర్స్ కదా షేర్ చేసుకోవాల్సింది /4. ఓకేనా? సో -4 వస్తుంది. 50 నుంచి -4 పోతే 11 అవుతుంది. సో దిస్ ఈస్ ద కరెక్ట్ కాంబినేషన్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్. క్లియర్ కదా? సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. The bank has announced that it will pay compound interest to the account holder on half-year basis అన్నాడు. ఇక్కడ one account holder deposits 600 rupees in the 1st January and same amount in 1st July with the annual rate of interest is 5% అన్నాడు. సో then find the total interest at the end of the year అన్నాడు. ఒక బ్యాంకు ఖాతాదారులకు అర్ధ సంవత్సరం ఆధారంగా చక్రవడ్డీ ఇస్తామని ప్రకటించింది. సంవత్సరానికి 5% చొప్పున ఒక ఖాతాదారుడు ప్రతి జనవరి 1వ తేదీన మరియు ప్రతి జూలై 1వ తేదీన 1600 రూపాయల వంతున డిపాజిట్ చేస్తే సో సంవత్సరం చివరలో అతనికి వచ్చు వడ్డీ ఎంత అనేది అడుగుతున్నాడు. ఓకేనా? ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రతి జనవరి 1వ తేదీన అన్నాడు. అంటే జనవరి 1వ తేదీన, ప్రతి జూలై 1వ తేదీన అన్నాడు. జనవరి 1వ తేదీన 1600 డిపాజిట్ చేశాడు. జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ కంటే జనవరి నుంచి జూలైకి ఒక హాఫ్ ఇయర్ వస్తుంది, జూలై నుంచి డిసెంబర్కి ఒక హాఫ్ ఇయర్ వస్తుంది. 2 హాఫ్ ఇయర్స్ వస్తాయి జనవరి నుంచి డిసెంబర్కి. సో హాఫ్ ఇయర్లీ అనే చెప్తున్నాడు కదా, సంవత్సరానికి ఏమో 5% అంటున్నాడు, హాఫ్ ఇయర్ లెక్కన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో హాఫ్ ఇయర్ అంటే ఈ 5% కాస్త ఏమవుతుంది? హాఫ్ అవుతుంది, అంటే 2.5 అవుతుంది, 2.5%. 1 ఇయర్ ఇంట్రెస్ట్ కాస్త హాఫ్ ఇయర్లీ అంటే 2.5% అవుతుంది. ఓకేనా? పాయింట్ అర్థమైందా? 2.5% అవుతుంది. ఇప్పుడు నేను జనవరిలో డిపాజిట్ చేసిన అమౌంట్ గురించి మాట్లాడుతున్నా. జనవరిలో డిపాజిట్ చేస్తే డిసెంబర్ అయ్యేటప్పటికి 2 హాఫ్ ఇయర్స్ అవుతాయి, 2 సార్లు ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా? సో 1600 మీద ఒక 2.5% అంటే ఎంత? జస్ట్ 10% 160, 5% అంటే అందులో హాఫ్ 80. సో 2.5 అంటే ఆ 5లో హాఫ్ 40. సో 40 వస్తుందండి ఫస్ట్ హాఫ్ మీద. సో అలాగా సెకండ్ హాఫ్ మీద కూడా 40 వస్తుంది కదా, 2 times 40 వస్తుంది. ఫస్ట్ హాఫ్ మీద 40, సెకండ్ హాఫ్ మీద 40. సో 2 సార్లు 40 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఫస్ట్ హాఫ్ మీద మళ్ళీ 2.5% ఇంట్రెస్ట్. ఫస్ట్ హాఫ్లో 10% 4, 5% అంటే 2, ఆ 5లో హాఫ్ కదా 2లో, ఇక్కడ 5లో హాఫ్ అంటే 2లో హాఫ్ ఎంత? 2లో హాఫ్ 1 కదా వచ్చేది. సో 1 వస్తుంది, 1 పార్ట్ 1గా వస్తుంది. క్లియర్ కదా చెప్పిన కాన్సెప్ట్? 2 పార్ట్స్ కాబట్టి 2 times 40 వస్తుంది. సో నెక్స్ట్ ఇంట్రెస్ట్ అనేది 1 పార్ట్ మీదే వస్తుంది, 1 పార్ట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ 40లో 5% కనుక్కున్నా, ఈ 40లో 10% 4, 10% 4 అయితే 5% ఏమవ్వాలి? 2 అవుతుంది. అప్పుడు ఆ 5లో హాఫ్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఆ 1 ఇక్కడ తీసుకున్నా. నెక్స్ట్ ఏమవుతుంది? నెక్స్ట్ అంటే 1 ఇయర్ జనవరి 1న డిపాజిట్ చేసిన అమౌంట్ మీద ఇంత ఇంట్రెస్ట్ వచ్చింది మనకి. క్లియర్ కదా? నెక్స్ట్ చూద్దాం. ప్రతి జూలై 1వ తేదీన అన్నాడు. జూలై 1వ తేదీ నుంచి డిసెంబర్ 31 అంటే ఒక హాఫ్ ఇయర్ కంప్లీట్ అవుతుందా? సో ఒక హాఫ్ ఇయర్ అంటే 600 డిపాజిట్ చేశాడు కదా, 600 మీద 2.5% ఫైండ్ అవుట్ చేయాలి. సో 1 ఇయర్కి 5%, హాఫ్ ఇయర్ కంటే 2.5% కదా. సో ఇందులో 2.5% అంటే ఆల్రెడీ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం, 40 కదా వచ్చేది. అంటే జూలై నుంచి డిసెంబర్కి ఇంకో 40 రూపీస్ వస్తుంది. ఓవరాల్గా యాడ్ చేస్తే మొత్తం
2 40s are 80, 80 plus 40 ఎంత 120, 120 plus 1 ఎంత 121 వస్తుంది. సో ఓవరాల్గా అతనికి వచ్చే ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది 121 రూపీస్ వస్తుంది. సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఈ క్వశ్చన్కి. ఓకేనా, సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. A completes a task in 9 days, B in 10 days, C in 15 days. After B and C work together for 2 days and leaves the work and the rest of the work is completed by A, then in how many days will A do that work అన్నాడు. ఏ ఒక పనిని 9 రోజులలో, బి 10 రోజులలో మరియు సి 15 రోజులలో పూర్తి చేశారు. అయితే బి మరియు సిలు కలిసి 2 రోజులు పని చేసిన తర్వాత పని నుండి వైదొలిగారు. సో మిగిలిన పనిని ఏ పూర్తి చేశాడంట. అయినా ఏ ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలడు అనేది మన ప్రశ్న ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలి, టైమ్ అండ్ వర్క్ సమ్స్ ఎక్కడైనా సరే వచ్చింది అంటే ఫస్ట్ మనం ఎఫిషియన్సీ టోటల్ వర్క్ని ఫైండ్ అవుట్ చేయాలి. అది ఫస్ట్ ప్రయారిటీ, మనం ఫస్ట్ స్టెప్ చేయాల్సింది. సి టైం ఏమి ఇచ్చాడు, ఏ ఒక పనిని 9 రోజుల్లో చేయగలడంట, బి అదే పనిని అయితే 10 రోజుల్లో చేయగలడు అంటున్నాడు. ఒకవేళ సి క్యాండిడేట్ అదే పనిని ఎన్ని రోజులు పడుతుందంట, 15 రోజులు పడుతుంది అంటున్నాడు. ఓకేనా, సో 15 రోజులు. సో టైం అయిపోయింది. ఎఫిషియన్సీ చూస్తే సో ఫస్ట్ మనం వీటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎల్సిఎం 9, 10, 15 అన్నిట్లో కామన్గా పోయే వాల్యూ ఏముంది 90 ఉంది. సో 9 10s are అక్కడ 10 9s are 15 6s are. ఓకేనా, 15 ఆరులు ఎంత 15 ఆరులు ఎంత అవుతుంది 90 అవుతుంది. ఓకేనా, సో అన్నిట్లో కామన్గా పోయే టేబుల్ 90 ఉంది కాబట్టి సో మనకి ఏదైతే ఎల్సిఎం వస్తుందో దాన్నే మనం టోటల్ వర్క్గా తీసుకుంటాం. 90 అనేది టోటల్ వర్క్ అవుతుంది. సో 9 ఎన్ని టైమ్స్ పోతుంది 10 టైమ్స్. అంటే ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత 10 వస్తుంది. 10 ఎన్ని టైమ్స్ పోతుంది 9 టైమ్స్. అంటే బి యొక్క ఎఫిషియన్సీ ఎంత 9 వస్తుంది. సో 15 ఏమవుతుంది 6 టైమ్స్ పోతుంది. 15 6 are 90, సి ఎఫిషియన్సీ 6 వచ్చింది. ఇంతవరకు క్లియర్ కదా, మనకి టోటల్ వర్క్ వచ్చింది, ఎఫిషియన్సీ వచ్చింది. సో నెక్స్ట్ ఏమన్నాడు, బి మరియు సిలు కలిసి 2 రోజులు పని చేసిన తర్వాత పని నుండి వెళ్ళిపోయారంట. బి మరియు సిలు అని చెప్తున్నాడు కదా, బి మరియు సిలు ఒక రోజులో ఇద్దరు కలిసి ఎంత వర్క్ చేయగలుగుతారు 15 భాగాల వర్క్ చేయగలుగుతారు. 2 రోజుల్లో అంటే 15 × 2 ఎంత 30 భాగాల వరకు. అంటే ఈ 90లోంచి 30 రిమూవ్ చేస్తే మిగిలింది ఎంత అవుతుంది, మనకి మిగిలిన వర్క్ ఏమవుతుంది 90 - 30 60 అవుతుంది. సో మిగిలిపోయిన వర్క్ ఏముంది 60. ఆ 60ని ఎవరు చేయాలి, ఏ పూర్తి చేసిందంట. మిగిలిన పనిని ఏ పూర్తి చేశాడు, అయినా ఏ ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు అని అడిగాడు. సో ఏ అనే క్యాండిడేట్ ఎఫిషియన్సీ ఎంత ఉంది 10 ఉంది. సో 60 భాగాల పనిని ఇక్కడ 6 ఎఫిషియన్సీతో చేస్తే ఎన్ని డేస్ పడుతుంది అతనికి, 10 కదా ఎఫిషియన్సీ అతనిది, బై 10 తీసుకుంటాం. వర్క్ బై ఎఫిషియన్సీ టైం వస్తుంది. సో ఎన్ని డేస్ పడుతుంది 6 డేస్ పడుతుంది. 10 1s are 10 6s are ఎగ్జాక్ట్గా 6 టైమ్స్ పోతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే 6 డేస్ అవుతుంది. పాయింట్ అర్థమైంది కదా, ఓకేనా, క్లియర్ కదా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. గోల్డ్ ఈజ్ 19 times హెవియర్ వెయిట్ దాన్ వాటర్ అన్నాడు. కాపర్ ఈజ్ 9 times హెవియర్ దాన్ ఇక్కడ హెవియర్ వెయిట్ దాన్ వాటర్ అంట. ఇన్ వాట్ ప్రపోర్షన్ డస్ ద అలాయ్ ఆర్ మిక్స్డ్ దెన్ ఇన్ ద రిజల్టింగ్ మిక్చర్ ఈజ్ 15 times యాజ్ మచ్ యాజ్ వాటర్ అన్నాడు. సో అన్నీ వాటర్తో కంపేర్ చేసి చెప్తున్నాడు. సో నీటి కంటే బంగారం 19 రెట్లు బరువు ఎక్కువ. రాగి నీటి కంటే 9 రెట్లు బరువు ఎక్కువ. వాటిని ఏ నిష్పత్తిలో కలిపితే వచ్చే మిశ్రమ లోహం నీటికి 15 రెట్లు బరువు ఉంటుంది అన్నాడు. నీటికి 15 రెట్లు బరువు అంట. సో ఇక్కడ మీరు గమనిస్తే సో 19 times అన్నాడా. ఇక్కడ బంగారం అనేది నీటి కన్నా 19 రెట్లు ఎక్కువ అన్నాడు. ఇది గోల్డ్ అండి. సో నెక్స్ట్ ఏమన్నాడు, రాగి గురించి చెప్తున్నాడు. రాగి మీన్స్ కాపర్ గురించి చెప్తున్నాడు. సో నీటి కన్నా 9 రెట్లు బరువు ఎక్కువ అంట. ఈ రెండింటిని మిక్స్ చేస్తే మిశ్రమం ఉంటుంది కదా, ఫామ్ అయ్యే మిశ్రమం నీటికి ఎన్ని రెట్లు ఎక్కువ అంటున్నాడు 15 రెట్లు ఎక్కువ అంటున్నాడు. అంటే ఈ రెండింటిని మిక్స్ చేసిన మిక్చర్ ఉంది కదా, సో వాటర్కి 15 రెట్లు ఎక్కువ అన్నాడు. సో ఇక్కడ వాటర్తో కంపేర్ చేశాడు, ఇక్కడ వాటర్తో కంపేర్ చేశాడు, ఈ మిశ్రమాన్ని కూడా వాటర్తో కంపేర్ చేశాడు. సో దీన్ని మనం అలిగేషన్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇక్కడ గమనిస్తే 19కి 9కి మధ్యలోనే ఉంది కదా, 9 కన్నా ఎక్కువ 19 కన్నా తక్కువ. 19కి 15కి డిఫరెన్స్ ఎంత వస్తుంది 4 వస్తుంది. 19లోంచి 15 పోతే 4 మిగులుతుంది. ఓకేనా, నెక్స్ట్ 15 9, 15లోంచి 9 పోతే 6 మిగులుతుంది. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే సో మనకి 2 పోతుందా కామన్ టేబుల్, 2 3s are 2 2s are. సో ఫైనల్ రేషియో ఏమొస్తుంది 3:2 వస్తుంది. 3:2 ఉన్న ఆప్షన్ ఏది ఉందో మనకి 4th ఆప్షన్. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే 4th ఆప్షన్ అవుతుంది. ఓకేనా, సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. 60% ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ ఏ కంపెనీ ఆర్ ఫీమేల్ అన్నాడు. 75% ఆఫ్ మెన్ ఎర్న్ మోర్ దాన్
25,000 per year అంట. ఈ 45% ఆఫ్ కంపెనీ ఎంప్లాయీస్ ఎర్న్ మోర్ దాన్ 25,000 per year అంట. సో వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద ఉమెన్ ఎంప్లాయ్ బై ద కంపెనీ ఎర్న్స్ 25,000 per year ఆర్ లెస్ అన్నాడు. కంపెనీ ఉద్యోగులలో 60% మంది స్త్రీలు మరియు 70% మంది పురుషులు సంవత్సరానికి 25,000 రూపాయలని 25,000 రూపాయల కంటే ఎక్కువ సంపాదిస్తారు. 45% మంది కంపెనీ ఉద్యోగులు సంవత్సరానికి 25,000 కంటే ఎక్కువ సంపాదిస్తే సంస్థ ద్వారా ఎంతమంది మహిళా ఉద్యోగులు సంవత్సరానికి 25,000 లేదా అంతకంటే తక్కువ సంపాదిస్తారు అనేది అడుగుతున్నాడు. సో ఇక్కడ మీరు గమనిస్తే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఏం డేటా ఇచ్చాడనేది తెలుస్తుంది. కంపెనీ ఉద్యోగుల్లో మేల్ ఫీమేల్ గురించి చెప్తున్నాడు. మేల్ ఫీమేల్. సో మనకి అక్కడ 60% మంది స్త్రీలు అన్నాడా. సో స్త్రీలు 60% అయితే అప్పుడు 40% ఏమవుతారు, మేల్ అవుతారు. ఒక కంపెనీలో 100% ఉద్యోగుల్లో 60% స్త్రీలు అన్నాడు. సో 40% ఏమవుతారు, పురుషులు అవుతారు. ఓకేనా, మేల్స్. నెక్స్ట్ ఏమన్నాడు, 75% మంది పురుషులు సంవత్సరానికి 25,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్నారంట. 25,000 కన్నా ఎక్కువ సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు పురుషుల్లో, 75%. 75ని ఫ్రాక్షన్లో తీసుకుంటే 3/4 వస్తుంది కదా, 3/4. 40లో 3/4 అంటే 30 అవుతుందండి. సో 30 మంది, ఈ 40లో 30 మంది 25,000 కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారంట. నెక్స్ట్ ఏమన్నాడు, 40% మంది కంపెనీ ఉద్యోగులు అంటే మొత్తం పురుషులు మరియు స్త్రీలు కలిపి 45% మంది 25,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్నారంట. సో టోటల్ 100% అయితే అందులో 45% అంటే 45 మంది అండి. 45 మంది ఆల్రెడీ పురుషులు 30 మంది ఉన్నారు. అప్పుడు స్త్రీలు ఎంతమంది ఉంటారు, 15 మంది ఉంటారు. 30 + 15 45 సరిపోయింది కదా. ఈ 45 మంది మొత్తంలో 45 మంది 25,000 కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారని చెప్తున్నాడు. ఇంతవరకు క్లియర్ కదా. నెక్స్ట్ ఏమన్నాడు చూద్దాం. ఇక్కడ ఎక్కువ సంపాదిస్తే సంస్థ ద్వారా ఎంతమంది మహిళా ఉద్యోగులు సంవత్సరానికి, మహిళా ఉద్యోగుల గురించి అడుగుతున్నాడు. మహిళా ఉద్యోగులు సంవత్సరానికి 25,000 లేదా అంతకంటే తక్కువ అన్నాడు. సో మీరు గమనిస్తే మహిళా ఉద్యోగులు 60 మంది ఉన్నారు ఇక్కడ. ఈ 60 మందిలో 15 మంది, ఈ 60 మందిలో 15 మంది సో 25,000 కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు. అంటే మిగతా మంది 60లో 15 పోతే మిగతా ఎంత, 45 మందే కదా ఉండేది. సో ఈ 45 మంది ఏమవుతారు, 25,000 లేదా 25,000 కన్నా తక్కువ సంపాదిస్తారు. సో వాళ్ళ గురించే కదా అడుగుతుంది. ఆ సంస్థలో ఎంతమంది మహిళా ఉద్యోగులు సంవత్సరానికి 25,000 లేదా అంతకంటే తక్కువ అన్నాడు. అంటే 45 మంది అవుట్ ఆఫ్ మహిళలు ఎంత, 60 కదా. సో ఇంతమంది 60లో 45 మెంబర్స్ 25,000 లేదా అంతకన్నా తక్కువ సంపాదిస్తున్నారు. పాయింట్ అర్థమైంది కదా. సో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, 15 3 45, 15 3 45, 15 4లో. సో 3/4 అనేది మనకి ఫ్రాక్షన్ వస్తుంది. 3/4 పార్ట్ మహిళలు, అంటే టోటల్ 4 పార్ట్స్ మహిళల్లో 3 పార్ట్స్ మహిళలు 25 కన్నా తక్కువ ఎర్న్ చేస్తున్నారు. సో 25 కన్నా ఎక్కువ అంటే ఏమని చెప్పొచ్చు, మన ఆన్సర్ 15గా తీసుకుంటాం. సో మనకి కేవలం ఏమడిగాడండి, సో 25,000 కన్నా తక్కువ, 25,000 మాత్రమే ఎర్న్ చేసేటోళ్ళు ఎంతమంది అన్నాడు. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా క్వశ్చన్. సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. రాజన్ బాట్ 120 టేబుల్స్ ఫర్ 110 రూపీస్ ఈచ్ అన్నాడు. ఈ సోల్డ్ 30 టేబుల్స్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 12 రూపీస్ పర్ టేబుల్ అంట. 75 టేబుల్స్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 14 per table అన్నాడు. అండ్ ద రెస్ట్ అట్ ఏ లాస్ ఆఫ్ 7 రూపీస్ ఈచ్ అంట. ద యావరేజ్ ప్రాఫిట్ ఆన్ ఈచ్ టేబుల్ ఫర్ హిమ్ అన్నాడు. సో ఓవరాల్గా ప్రతి టేబుల్ మీద సగటు లాభం ఎంత వచ్చిందో చెప్పండి అంటున్నాడు. సో ఇక్కడ తెలుగులో చూస్తే ఒక్కొక్కటి 110 రూపాయల చొప్పున 120 టేబుల్స్ని రాజన్ కొన్నాడు. టేబుల్ ఒక్కొక్క దాని మీద 12 రూపాయల లాభంతో 30 టేబుల్స్, ఒక్కొక్క దాని మీద 14 లాభంతో 75 టేబుల్స్, మిగతా వాటిని ఒక్కొక్క దానిపై 7 రూపీస్ నష్టానికి అమ్మాడంట. అయినా అతనికి ప్రతి టేబుల్ మీద సగటు లాభం ఎంత వచ్చిందో చెప్పండి అంటున్నాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే 110 రూపీస్ అన్నాడు కదా. సో మొత్తం కొన్నది 120 టేబుల్, ఒక్కొక్క టేబుల్ 110 రూపీస్ అన్నాడు. సో దాంతో మనకు పర్లేదు. టేబుల్ ఒక్కొక్క దాని మీద 12 రూపాయల లాభంతో 30 అమ్మిండా. సో నేను మొత్తం ప్రాఫిట్ వాల్యూ తీసుకుంటున్నా. సో 30 టేబుల్స్, ఒక్కో టేబుల్ మీద ఎంత, 12 రూపీస్ ప్రాఫిట్ అన్నాడు. 30 × 12 ఎంత, 360 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది ఫస్ట్ 30 టేబుల్స్ మీద. నెక్స్ట్ ఏమన్నాడు, 14 రూపీస్ లాభంతో 75 టేబుల్స్ అమ్మానని చెప్తున్నాడు కదా.
సో 14 రూపీస్ 75 టేబుల్స్ అమ్మిండంట. సో 14 అంటే ఎంత, 10 ప్లస్ 4 రూపీస్ కదా, 10 750, 75 ప్లస్ 10 750 రూపీస్. నెక్స్ట్ ఒక టేబుల్ అంటే 75 టేబుల్స్, 75 ఇంటూ 4, 75ని 2 టైమ్స్ తీసుకుంటే 150, అగైన్ 150, 300. సో మనకి 700 ప్లస్ 300 ఎంత వస్తుంది, 1000 వస్తుంది వాల్యూ. ఎంత వస్తుంది మనకి అక్కడ, 1000. పాయింట్ అర్థమైందా? 75 ఇంటూ 10 750, సారీ 75 ఇంటూ 10 750. సో 75 ఇంటూ 4 300. సో 750 300 1050 వస్తుంది. వాల్యూ ఎంత వస్తుంది మనకి ఇక్కడ, 1050. ఓకేనా? సో 1050 ప్రాఫిట్ 75 టేబుల్స్ మీద వచ్చింది. మిగతా వాటిని ఒక్కొక్క దానిపై 7 రూపాయలు నష్టం అంట. సో మొత్తం మనకి ఎన్ని టేబుల్స్ ఇక్కడ, 120 టేబుల్స్. 120లో 30 ప్లస్ 75 105 కంప్లీట్ అయిపోయినాయా, 105 అయిపోయినాయి. 120లో 105 కంప్లీట్ అయితే మిగిలింది ఎన్ని టేబుల్స్, 15 టేబుల్. సో 15 టేబుల్లో ఒక్కొక్క దాన్ని 7 రూపాయలు నష్టానిక, 15 7 17 ఏళ్ళు ఎంత అవుతుంది, 15 ఏళ్ళు ఎంత, 105. సో 105 రూపాయలు నష్టపోతున్నాడు ఇక్కడ. ఎంత నష్టపోతున్నాడు, 105 రూపాయలు, 105. సో ఓవరాల్గా ఈ 105ని రిమూవ్ చేస్తే వచ్చేది ఎంత, ఓవరాల్గా మొత్తం 120 టేబుల్స్ మీద వచ్చిన ప్రాఫిట్ వస్తుంది. మనకి యావరేజ్ ప్రాఫిట్ అన్నాడు, సగటు లాభం ఎంత అన్నాడు. సో వచ్చిన లాభం బై 120 టేబుల్స్ చేసుకుంటే మనకి యావరేజ్ ఎంతో తెలిసిపోతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 105ని మనం రిమూవ్ చేయాలి. సో ఇక్కడ 105 మీన్స్ ఇక్కడ 1050 అలాగే ఉంచండి. 360 ఉంది కదా, ఈ 360లోంచి 100 రిమూవ్ అయితే 260నా, 260. సో 5 కూడా రిమూవ్ చేస్తే ఏమవుతుంది, 260లో 5 పోతే 255 మిగులుతుంది. ఓకేనా? 255 ప్లస్ 1050. సో 1000 ప్లస్ 200 1200, 1200 55 ప్లస్ ఇక్కడ 55 ఇక్కడ 50. సో 1200 ఒక 100 వస్తుందా, 1305 వస్తుందండి వాల్యూ, 1305 మిగిలిపోతుంది. పాయింట్ అర్థమైందా? సో ఇక్కడ 1000 ప్లస్ 200 ఎంత, 1200, 50 ప్లస్ 50 100, 1300, 5 ఎక్స్ట్రా మిగిలిపోతుంది. 1305 అనేది ఓవరాల్ ప్రాఫిట్. సో మనకి సగటు ప్రాఫిట్ అన్నాడు కదా, సో బై టోటల్ టేబుల్స్ తీసుకోండి 120. సో బై 120. సో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది ఎగ్జాక్ట్గా 120 అనేది, 120 10s are 120, 120 10s are ఎంత, 1200 అవుతుంది. 120 10s are 1200, 1200 అంటే ఇక్కడ 105 మిగిలిపోతుంది. 105 అంటే పాయింట్ పెట్టుకోండి. 105 అంటే ఇక్కడ 1000 చేంజ్లో ఉంది కదా, 1000 చేంజ్ అంటే 12 8s are ఎంత, 960, 12 8s are ఎంత, 120 8s are ఎంత, 960 చేంజ్ అంటే 8 టైమ్స్ పోతుంది కదా, 10.8. 10.8లో ఉన్న ఆప్షన్ చూద్దాం. సో ఇక్కడ 10.01 ఈ ఆప్షన్ కాదు. సో 12లో ఉంది, ఈ ఆన్సర్ కూడా కాదు. సో 12 ఉంది, ఇది కూడా కాదు. సో 10.8 చేంజ్లో ఉంది కదా, సో అప్పుడు మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు, సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పొచ్చు. ఓకేనా? సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. క్లియర్ కదా? సీదా నెక్స్ట్ క్వశ్చన్. Question number 41. The probability of picking a king who accidentally took a piece of card from the evil mixed pack of cards అన్నాడు. బాగా కలిపిన పేక ముక్కల నుండి ఒక పేక ముక్కను యాదృచ్ఛికంగా తీసిన అది రాజు అయ్యేందుకు గల సంభావ్యత ఎంత అన్నాడు. సో రాజు అవ్వాలి అంటే మొత్తం మనకి 52 కార్డ్స్లో 52 కార్డ్స్ అంటే 4 కలర్స్ కార్డ్స్, 4 టైప్స్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి. 52 కార్డ్స్ ఉంటాయి. ఒక్కొక్క టైప్లో 13, ఒక్కొక్క సెట్లో 13 కార్డ్స్ ఉంటాయి. 13 ఇంటూ 4 52. ప్రతి సెట్లో ఒక కింగ్ ఉంటుంది. అలాగా 4 సెట్స్ కదా మనకు ఉండేది. 4 సెట్స్లలో 4 కింగ్స్ ఉంటాయి. ఆ 4 కింగ్స్లలో నుంచి మనం తీసే కార్డు ఖచ్చితంగా వన్ కింగ్ అయి ఉండాలి. చూడండి, ఇక్కడ బాగా కలిపిన పేక ముక్కల నుండి ఒక పేక ముక్కను యాదృచ్ఛికంగా తీసిన అది రాజు అయ్యేందుకంట, కింగ్ అవ్వాలి. సో టోటల్ 52 కార్డ్స్తో మనకున్నది 4 కింగ్స్. ఆ 4 కింగ్స్లో ఒక వాల్యూ మనం తీసిన కార్డు ఖచ్చితంగా ఒక కింగ్ అవ్వాలన్నాడు. అంటే 4లోంచేగా మనం తీయగలిగేది కింగ్ని. 4C1 మనకి ఫేవరబుల్గా ఏముంది, ఫేవరబుల్గా 4C1 ఉంది. సో పాసిబుల్ అంటే మొత్తం ఎన్ని కార్డ్స్ ఉన్నాయి, 52 కార్డ్స్ ఉన్నాయి. సో 52C1 మనకి ప్రాబబిలిటీ కదా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 4C1 ఫేవరబుల్, 52C1 పాసిబుల్, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. క్లియర్గా ఉంది కదా. సి ఇక్కడ 4/4C1 అంటే 4 అవుతుంది, 52C1 అంటే 52 అవుతుంది. సో వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయగలిగితే సో 4/52, 4/52, 4 1s are 4, 4 3s are 12, 1/13 అనేది మనకి కరెక్ట్ ప్రాబబిలిటీ అవుతుంది ఈ క్వశ్చన్కి. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు మనం, సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా. సి ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. Pipes A and B fill a tank in 5 hours, 20 hours respectively. It took an additional 30 minutes to fill the tank due to the leakage in the tank. When the 2 pipes were left open, how long does it take the leakage to empty the
ట్యాంక్ వెన్ ఇట్ ఈస్ ఫుల్ అన్నాడు. ఏ కామా బి అను 2 పైపులు ఒక తొట్టిని వరుసగా 5 మరియు 20 గంటల్లో నింపుతాయంట. 2 పైపులను తెరిచి ఉంచినప్పుడు ఇక్కడ తెరిచి ఉంచినప్పుడు తొట్టికున్న రంధ్రం కారణంగా తొట్టి నిండుటకు 30 నిమిషాల కాలం అదనంగా పడుతుందంట. సో తొట్టి నిండుగా ఉన్నప్పుడు దాన్ని ఖాళీ చేసేందుకు రంధ్రం అంటే కింద రంధ్రం ఉంటుంది కదా, రంధ్రం అంటే లీక్ అయ్యే లీక్ పైపుకి పట్టే టైం ఎంత అనేది అడుగుతున్నాడు. సో మనకి టైమ్ అండ్ వర్క్ కనుక మీరు పర్ఫెక్ట్ అయ్యారంటే పైప్స్ అండ్ సిస్టమ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం, ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. అక్కడ వచ్చిన ఎల్సిఎంని టోటల్ వర్క్గా తీసుకుంటాం, ఇక్కడ వచ్చిన ఎల్సిఎంని ట్యాంక్ కెపాసిటీగా తీసుకుంటాం. అంతే తేడా, సేమ్ యాస్టీజ్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏ అనే పైప్ అన్నాడు, బి అనే పైప్ అన్నాడు. సో టైం ఇచ్చాడు. ఏ ఒక పైప్ని 5 గంటల్లో నింపుతుందంట. ఓకే, ఏ అనేది ఒక ట్యాంక్ని 5 గంటల్లో నింపుతుంది. బి అనే పైపు అదే ట్యాంక్ని 20 గంటల్లో నింపగలుగుతుందంట. ఓకేనా. సో 2 పైపులను తెరిచి ఉంచినప్పుడు, సో ఫస్ట్ మనం 2 పైపులను తెరిచి ఉంచినప్పుడు అంటే సో ఫస్ట్ ఈ 2 పైపులు కలిపి ఒక ట్యాంక్ని నింపడానికి ఎంత టైం పడుతుందో క్యాలిక్యులేట్ చేద్దాం. సో 520 అంటే సో 5 1s 5 4s 4:1 ఎఫిషియన్సీ అవుతుంది. అక్కడ 5 1s 5 4s 4 ఇటు తీసుకురండి, 1 ఇటు తీసుకురండి. సో టైం రేషియోని రివర్స్ చేస్తే మనకి ఎఫిషియన్సీ రేషియో అవుతుంది. సో టోటల్ వర్క్ ఎంత, 20 × 1 20 అనేది మనకి టోటల్ వర్క్ అవుతుంది. సో 2 కలిపి అన్నప్పుడు ఏం చేస్తాం, 2 ఎఫిషియన్సీలు తీసుకుంటాం. 4 + 1 ఎంత, 5 ఎఫిషియన్సీ. 20/5 అంటే ఎంత టైం పడుతుంది, 4 hours టైం పడుతుంది. ఈ 2 పైపులు కలిసి వర్క్ చేయడానికి ఈ 2 పైపులు కలిసి వర్క్ చేసి ఆ ట్యాంక్ నింపడానికి పట్టే టైం ఎంత, 4 hours పడుతుంది. కానీ ఇప్పుడు థర్డ్ పైప్ ఎంటర్ అవడం వల్ల అంటే A + Bతో పాటుగా థర్డ్ పైప్ ఎంటర్ అవడం వల్ల ఈ 4 hours టైంకి ఎంత టైం ఎక్కువ పడుతుంది అన్నాడు, రెండింటిని తెరిచినప్పుడు అన్నాడు. సో ఒక 30 minutes ఎక్స్ట్రా పడుతుందంట. ఆల్రెడీ 2 పైప్స్ వర్క్ చేస్తే 4 hours పడుతుంది. ఈ 2 పైప్స్తో పాటుగా థర్డ్ పైప్ని కూడా యాడ్ చేస్తే 30 minutes ఎక్స్ట్రా అన్నాడు. 30 minutes ఎక్స్ట్రా అంటే 4.5 hours అన్న తీసుకుంటాం, లేదంటే 4 1/2 hours అయినా తీసుకుంటాం. సో ఓకేనా, 4.5 అయినా తీసుకోండి, లేదంటే 4 1/2 అవర్స్గా తీసుకుందాం. దీన్ని 4.5 hours ఎక్కువ అంటే 4.5 hours పడుతుంది. రెగ్యులర్గా 4 hours పట్టాలి. లీక్ యాడ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే 4 hours ఒక ½ hour ఎక్స్ట్రా అన్నాడు. ఇంతవరకు డేటా ఇది ఇచ్చింది. సో ఇక్కడ తొట్టి నిండుగా ఉన్నప్పుడు అంటే ట్యాంక్ కెపాసిటీ మనకు కావాలి. దాన్ని ఖాళీ చేయుటకు రంధ్రానికి పట్టే సమయం ఎంత అనేది అడిగాడు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 5 4s 21s కానీ 4 అనేది ఇక్కడ అంటే టోటల్ కెపాసిటీ 20 వచ్చింది కదా, ఈ 20 అనేది 4తో డివైడ్ చేయడానికి కొంచెం కాంప్లికేట్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే సో ఇక్కడ 5 20 4.5 కలిపి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, అప్పుడు ఈ వాల్యూస్ తీసేద్దాం. ఇది ఏంటంటే జస్ట్ ఫస్ట్ రెండింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. సో ఇప్పుడు మనం ఎల్సిఎం దేనికి తీసుకోవాలి, 5కి 20కి 4.5కి ఎల్సిఎం తీసుకోవాలి. పాయింట్ అర్థమవుతుందా. సో ఇక్కడ ఎల్సిఎం చూద్దాం. ఎల్సిఎం ఆఫ్ 5 20 4.5. ఇక్కడ 5 అనేది 20లో పోతుంది కాబట్టి 5ని క్యాన్సిల్ చేద్దాం. 5 అనేది 20లో పోతుంది కాబట్టి 5ని క్యాన్సిల్ చేద్దాం. సో ఇక్కడ 20 ఉంది, 4.5 ఉందా. సో 4.5 అంటే 9/2 అని రాస్తామా. ఈ 2 యువతలకు వస్తే 2 × 20 49 రెండింటిలో కామన్గా ఉండే వాల్యూ ఏముంది, 90 వెళ్తుందా. సో 90 పోతుంది చూడండి. సో 90 తీసుకోవచ్చు కదా. సో ఎల్సిఎం ఏమని చెప్పొచ్చు, 90 అని చెప్పొచ్చు మనం. సో ట్యాంక్ కెపాసిటీ ఏమవుతుంది అప్పుడు, 90 liters అనేది ట్యాంక్ కెపాసిటీ. సో ఎఫిషియన్సీ చూద్దాం. 5 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, 5 1s 5 8s 18 టైమ్స్ పోతుందా. 5 18 ఎంత, 90 అవుతుంది. సో నెక్స్ట్ 20 అనేది ఎన్నిసార్లు పోతుంది, 0 0 క్యాన్సిల్, 4.5 టైమ్స్ పోతుంది. 4.5 × 2 90 20 90 సరిపోయిందా. సో ఇక్కడ 4.5 అనేది ఈ 4.5 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, 90లో 20 టైమ్స్ పోతుంది. 20 టైమ్స్. సో మీరు గమనిస్తే ఏ ఎఫిషియన్సీ ఏమో 18 వచ్చింది, బి ఎఫిషియన్సీ ఏమో 4.5 వచ్చింది, A + B + C ముగ్గురు ఎఫిషియన్సీ వచ్చేసరికి 20 వచ్చింది. సో మనకి ఎవరు ఎఫిషియన్సీ కావాలి చూడండి, నిండుగా ఉన్న ట్యాంక్ని ఖాళీ చేసే పైప్ అంటే ఎంటీ పైపు నింపడానికి పట్టే టైం అంటే మనకి ఎంటీ పైపు ఎఫిషియన్సీ, ఎంటీ చేసే పైప్ యొక్క ఎఫిషియన్సీ కావాలి. సో ఇక్కడ రెండింటినీ కలిపితే 18 + 4.5 ఎంత, 22.5. సో మనకి A + B 22.5 అవుతుంది. సో సి వాల్యూ అంటే A + B రెండు చూస్తే 22.5 వస్తుంది. కానీ మొత్తం ముగ్గురిని కలిపితే 20 ఉండాలి. 20 ఉండాలి అంటే సో ఈ సి వాల్యూ ఖచ్చితంగా ఎంత అవుతుంది, ఎఫిషియన్సీ -2.5 అవుతుంది. సి ఎఫిషియన్సీ ఏమవుతుంది, -2.5.
ఈ 22.5లోంచి -2.5 రిమూవ్ చేస్తేనే కదా మనకి 20 వచ్చేది ఓవరాల్గా సమ్ అనేది. సో అప్పుడు నెగిటివ్ ఎఫిషియన్సీ -2.5. సో ఇప్పుడు ఈ 90 కెపాసిటీని 2.5 ఎఫిషియన్సీతో ఎంత టైంలో ఎంప్టీ చేస్తుంది? 2.5ని ఎలా రాయొచ్చు? 5/2గా రాస్తాం. ఆ 2 అనేది పైకి వెళ్తుంది కదా, సో ఫ్రాక్షన్ రివర్స్ అయ్యి, సో 5 1s are 18 టైమ్స్ అవుతుంది. 5 18s are 90 అవుతుంది. సో 18 × 2 ఎంత? 36. 18 2s are ఎంత? 36. సో టోటల్ ఎంత టైం పడుతుందంటే 36 అవర్స్ పడుతుంది. ఈ 36 అవర్స్లో కంప్లీట్గా మనకి ట్యాంక్ అనేది ఎంటీ అయిపోతుంది, నిండుగా ఉన్న ట్యాంక్ ఎంటీ అయిపోతుంది. క్లియర్ కదా? సీదా నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 43. సో 43 చూస్తే సిరీస్ ఇచ్చాడు, ఇది జామెట్రీ ప్రోగ్రెషన్ అంటున్నాడు. హౌ మెనీ టర్మ్స్ సమ్ ఈజ్ 19 అన్నాడు. సో మొత్తం ఎన్ని పదాలు తీసుకుంటే 910కి ఈక్వల్ అవుతుంది అన్నాడు. ఓకేనా? సో ఇక్కడ గుణశ్రేణిలో పదాల మొత్తానికి మనకు ఒక ఫార్ములా కనుక కన్సిడర్ చూసినట్లయితే పదాల మొత్తానికి ఏమొస్తుందంటే ఫార్ములా సమ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ఇంటూ 1 - r⁻n హోల్ డివైడెడ్ బై 1 - r. ఇది ఎప్పుడు తీసుకుంటాం? ఆర్ వాల్యూ 1 కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్ తీసుకుంటాం, అంటే ఈ ఫార్ములాని తీసుకుంటాం. అలా కాకుండా ఇంకొక ఫార్ములా ఏమవుతుందంటే ఫస్ట్ టర్మ్ అంటే ఏ ఇంటూ 1 ఇక్కడ r⁻n -1 హోల్ డివైడెడ్ బై r-1. ఈ ఫార్ములాను మనం ఎప్పుడు తీసుకుంటామంటే ఆర్ వాల్యూ ఉంటుంది కదా, సో ఆర్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 1 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఈ సెకండ్ ఫార్ములాని తీసుకుంటాం. ఆర్ అంటే ఏంటంటే ఇక్కడ కామన్ రేషియో, అంటే కామన్ రేషియో అంటే ఏంటంటే సెకండ్ పదము బై ఫస్ట్ పదం అనేది, అంటే T2/T1. ఆర్ వాల్యూ ఏంటి? T2/T1 చేస్తే ఏ రిజల్ట్ అయితే వస్తుందో దాన్ని మనం ఆర్గా కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ ఆర్ వాల్యూ ఇక్కడ ఫస్ట్ టర్మ్ కనుక చూసినట్లయితే ఈ సిరీస్లో -5 అవుతుంది. సో ఆర్ వాల్యూ కామన్ రేషియో వాల్యూ ఏమవుతుంది? ఇది T1 T2 T3 స్వాన్ అయితే T2/T1 అంటే 15/-5 తీసుకుంటే 5 1s are 5 3s are. సో ఆర్ వాల్యూ ఎంత వస్తుంది? -3 వస్తుంది. 15/-5 అంటే ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది కదా ఇది. సో మనకి 5 1s are 5 3s are -3 అనేది ఆర్ వాల్యూ వస్తుంది. సో ఆర్ వాల్యూ ఎలా ఉంది మనకి? 1 కన్నా ఎక్కువ ఉందా, 1 కన్నా తక్కువ ఉందా? 1 కన్నా తక్కువ ఉంది. 1 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ తీసుకోండి. సో సమ్ అనేది ఆల్రెడీ మనకి 19 అని చెప్తున్నాడు. సో 19 ఈజ్ ఈక్వల్ టు సమ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ఏంటి ఇక్కడ? -5 -5 ఇంటూ 1 - ఆర్ అంటే ఎంత? -3 కదా, -3/n హోల్ డివైడెడ్ బై 1 - ఆర్ అన్నాడు. ఆర్ వాల్యూ ఎంత మనకి? -3. సో 1 మైనస్ ఇంటూ -3 అంటే మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్ 1 + 3 అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ 5 అనేది ఎన్ని టైమ్స్ పోతుందో చూద్దామా. సో 5 1s are 5 5 8s are 40, ఇక్కడ 5 1s are 5, ఇంకా 40 మిగులుతుంది. 5 8s are 5 2s are 182 వస్తుంది ఇక్కడ వాల్యూ ఎంత? 182. సో ఇక్కడ డినామినేటర్లో 1 + 3 4 ఉంది కదా, 4 యువతలకు వస్తే 4 2s are ఎంత? 8, 4 8s are ఎంత? 32, 4 8s are ఎంత? 32, 4 1s are 4 + 3 7 728 ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ -1 మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్ -3/n. సో ఇక్కడ -1 కాస్త యువతలకు వస్తే ఈ టర్మ్ ఏమైపోతుంది? ఈ 1 కాస్త యువతలకు వస్తే 729 అవుతుంది. సో 729 అంటే ఇక్కడ 729 వచ్చింది, ఇక్కడ -3/n వచ్చింది. సో 729 9³ వాల్యూ కదా, సో 9³ అనేది 729. సో దాన్ని 3లో కన్వర్ట్ చేస్తే 3² అంటే ఎంత? 9 కదా. సో మనకి 9³ అంటే ఎంత? 729. 3² అంటే 9. సో 2 3s are మల్టిపుల్ అవుతుంది కదా, 2 3s are 6 అంటే లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది? 3/6 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఎంత వస్తుంది మనకి? అంటే ఇట్ సైడ్ ఈజ్ ఈక్వల్కి -3/n వచ్చింది. సో మనం జనరల్గా అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ పవర్లో 6 వచ్చింది, అంటే పవర్లో ఈవెన్ వచ్చిందంటే ఖచ్చితంగా ఈ n వాల్యూ 6 అవుతుంది కదా. సో పవర్లో ఈవెన్ ఉంటే మైనస్ టర్మ్ క్యాన్సిల్ అయిపోయి ప్లస్ టర్మ్ అవుతుంది కదా. సో మనకు అడిగింది ఏంటి? సో n వాల్యూ ఎన్నో పదం దగ్గర అన్నాడు. సో 6 పదాల అంటే మొదటి 6 పదాల మొత్తాన్ని కలిపితే సో సమ్ ఏమవుతుంది మనకి? 910 అవుతుంది. సమ్ ఏమవుతుంది? 910 అవుతుంది. సో 3/6 ఈజ్ ఈక్వల్ టు -3/n. n మీన్స్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఏ అంటే మొదటి పదం, ఆర్ అంటే కామన్ రేషియో, n అనేది ఏంటి? పదాలు. ఎన్ని పదాలు అయితే ఉంటాయో అన్ని పదాలని nగా తీసుకుంటాం. సో మనకి n ఏమొచ్చింది? 6 వచ్చింది. 6 పదాల మొత్తాన్ని కలిపితే మనకు వచ్చే రిజల్ట్ ఎంత? 910 అవుతుంది. క్లియర్ కదా క్వశ్చన్? ఓకేనా? సిదా నెక్స్ట్ క్వశ్చన్. Question number 44. A contractor would take one worker, pay 75 rupees per day.
If he not come for work, the worker pays 15 rupees the worker pay 15 rupees to the contractor. 20 days later, the contractor paid to the workman for 1140 rupees. Then how many days did that worker not attend the work? ఒక కాంట్రాక్టరు ఒక వ్యక్తిని పనిలోకి తీసుకొని ప్రతిరోజు 75 రూపాయలు చొప్పున ఇచ్చే విధంగా మాట్లాడుకున్నాడంట. అయితే పనికి హాజరు కాని రోజు వేతనం ఇవ్వకుండా 15 రూపాయలు పరిహారం వసూలు చేసే విధంగా నిర్ణయించిండంట. సో అయితే మనకి 20 రోజుల తర్వాత ఆ కాంట్రాక్టరు ఆ పనివాడికి 1140 రూపాయలు చెల్లించాడు. ఆ పనివాడు ఎన్ని రోజులు పనికి హాజరు కాలేదు అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ క్వశ్చన్లో ప్రతిరోజు 75 రూపాయలు ఇస్తున్నాడు పని చేసే అతనికి. ప్రతిరోజు 75 రూపాయలు ఇస్తున్నాడు. ఒకవేళ అతను లీవ్ పెట్టిండు అనుకోండి, ఒకవేళ అతను లీవ్ పెడితే ఎంత పే చేయాలి కాంట్రాక్టర్కి? తిరిగి 15 రూపాయలు పే చేయాలి. 15 రూపాయల పరిహారాన్ని వసూలు చేస్తాడంట కాంట్రాక్టర్. ఎవరి దగ్గర నుంచి? పని చేసే క్యాండిడేట్ నుంచి. సో మొత్తం 20 రోజుల తర్వాత 20 డేస్ తర్వాత ఎంత పే చేసిండు వర్కర్కి? 1140 రూపీస్ పే చేసిండు. ఎంత పే చేసిండు? 1140 రూపీస్ పే చేసిండు. సో లెక్క ప్రకారం ఎంత అమౌంట్ పే చేయాలి అంటే ప్రతిరోజు అటెండ్ అయ్యాడని అనుకుందాం. వర్కరు ప్రతిరోజు అటెండ్ అయితే 20 డేస్ అటెండ్ అయ్యాడు. ప్రతి డేకి 75 రూపీస్ లెక్కన 75 ఇంటూ 20 ఎంత వస్తుంది? 1500 వస్తుంది. లెక్క ప్రకారం 1500 పే చేయాలి. కానీ ఎంత పే చేసిండు? 1140 రూపీస్ పే చేసిండు. సో అంటే ఎంత తక్కువ వచ్చింది అతనికి? వర్కర్కి ఎంత తక్కువ వచ్చింది? సో ఇక్కడ 1500లో రౌండ్ ఫిగర్ 11 చేంజ్ ఉంది కాబట్టి 1200 అనుకుంటే 360 రూపీస్ తక్కువ వచ్చింది. 360 రూపీస్ తక్కువ. ఈ 360 రూపీస్ ఎందుకు తక్కువ వచ్చింది? ఆబ్సెంట్లు పెట్టబట్టే కదా తక్కువ వచ్చింది. అయితే క్వశ్చన్ ఏమడిగాడు? ఆ పనివాడు ఎన్ని రోజులు పనికి హాజరు కాలేదు అన్నాడు. సో జనరల్గా ఆలోచిద్దాం. ఒక రోజు వస్తే 75 రూపాయలు వస్తుంది. ఒక రోజు రాకపోతే వచ్చే 75 రూపాయలతో పాటుగా 15 రూపాయలు కూడా పోతుంది. వచ్చే 75 రూపాయలతో పాటు 15 రూపాయలు కూడా నష్టపోతుంది. అంటే ఓవరాల్గా 90 రూపాయలు నష్టపోతున్నాడు ఒక రోజు రాకపోతే. మొత్తం 360 రూపాయలు నష్టపోయాడు. ఒక రోజుకి 90 రూపాయలు అన్నాడు. సో 90 అనేది ఎన్నిసార్లు పోతుంది? 4 సార్లు పోతుంది. అంటే 4 రోజులు అనేది అతను పనిలో అటెండ్ కాలేదు. సో ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా? సిదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. సో 5 క్యూబ్ 5 పవర్ 4 5 పవర్ 5 5 పవర్ 6 5 పవర్ 7 హోల్ పవర్ 1/2 అన్నాడు. సో కింద పవర్లో 1 2 3 4 5 అన్నాడు. సో మనకి మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ సో ఇలా కింద ఏ పవర్లో అయితే ఉందో, ఏ కాంబినేషన్లో అయితే ఉందో అదే కాంబినేషన్ పైన రాద్దాం. పైన రాస్తే ఎలా రాయాలో చూద్దాం. ఎలా రాయొచ్చో చూద్దాం. సో ఇక్కడ 5 పవర్ 1 ఉండాలంటే ఇక్కడ క్యూబ్లోంచి 2 బయటికి తీస్తే సరిపోతుందా? అంటే 5 స్క్వేర్ కామన్ 5 స్క్వేర్ కామన్ తీస్తే 5 పవర్ 1. సో 5 స్క్వేర్ కామన్ తీసావు కాబట్టి 5 స్క్వేర్ వస్తుంది ఇక్కడ. సో నెక్స్ట్ 5లో స్క్వేర్ పోతే 5 క్యూబ్. నెక్స్ట్ 6లో స్క్వేర్ పోతే 5 పవర్ 4. నెక్స్ట్ 7లో 2 పోతే 5 పవర్ 5. ఇది మిగిలింది. సో డినామినేటర్లో వాల్యూ మనకి ఏముంది? ఆల్రెడీ 5 పవర్ 1. ఓకేనా? సో 5 స్క్వేర్, నెక్స్ట్ 5 క్యూబ్, నెక్స్ట్ 5 పవర్ 4, నెక్స్ట్ 5 పవర్ 5. ఈ వాల్యూ డినామినేటర్లో ఉంది. సో మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. ఇదంతా క్యాన్సిల్ అవుతుంది. పవర్లో 1/2 ఉంది. సో 5 స్క్వేర్ ఇంటూ అంటే 5 స్క్వేర్ పవర్లో 1/2 అంటే 2 ఇంటూ 1/2. సో దీనికి ఈ వాల్యూకి క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా మనకి మిగిలే వాల్యూ ఏంటి? 5 మిగిలిపోతుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే 5 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. ఇక్కడ in a state 6% of the total candidates who appeared for the competitive examination in a state were selected అన్నాడు. In B state the same number of candidates were present and 7% of them were selected అన్నాడు. Compared to A, in B state 80 candidates were selected more అన్నాడు. Then in how many candidates were present in the each state అన్నాడు. ఇక్కడ ఏ రాష్ట్రంలో పోటీ పరీక్షలో మొత్తం హాజరైన అభ్యర్థుల్లో 6% మంది ఎంపికయ్యారంట. అలాగే బి రాష్ట్రంలో అంతే సంఖ్యలో అభ్యర్థులు హాజరు కాగా వారిలో 7% మంది ఎంపికయ్యారు. ఏ కంటే బిలో 80 మంది అధికంగా ఎంపికైతే ప్రతి రాష్ట్రంలో ఎంతమంది అభ్యర్థులు హాజరయ్యారు అన్నాడు. సో మనకి ఇక్కడ 2 రాష్ట్రాల్లో సేమ్ ఒకే సంఖ్యలో హాజరయ్యారు. అయితే ఏలో 6% మంది సెలెక్ట్ అయ్యారు, బిలో 7% మంది సెలెక్ట్ అయ్యారు. ఏ కంటే బిలో 80 మంది అధికంగా ఎంపికయ్యారు. ఏలో 6% సెలెక్ట్ అయ్యారు, అక్కడ బిలో 7% సెలెక్ట్ అయ్యారు. ఏ కన్నా బిలో ఎంత ఎక్కువ మంది? 80 మంది ఎక్కువ సెలెక్ట్ అయ్యారు. ప్రతి రాష్ట్రంలో ఎంతమంది అన్నారు.
సో మీరు గమనిస్తే ఇక్కడ 6%, 7%. 6 కన్నా 7 ఎంత ఎక్కువ ఉంది? 1% ఎక్కువ ఉంది, 1%. ఆ 1% వాల్యూవే క్వశ్చన్లో మనకి 80 మెంబర్స్ అంటున్నాడు. సో టోటల్ స్ట్రెంత్ అంటే ఎంత? 100%. టోటల్ స్ట్రెంత్ అంటే ఎంత? 100%. సో ఇక్కడ 1 × 80, 100 × 80 ఎంత? 8000. సో మొత్తం ఎంతమంది అటెండ్ అయ్యారు అంటే 8000 మెంబర్స్. ఈచ్ స్టేట్ నుంచి 8000 మెంబర్స్ అక్కడ ఎగ్జామ్లో అటెండ్ అవ్వడం జరిగింది. ఓకేనా? క్లియర్ కదా క్వశ్చన్? సీదా నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 47. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ ఆఫ్ ఆల్ అన్నాడు. ఇచ్చిన వాటిలో గరిష్టంగా ఏది ఉంది అన్నాడు. సో ఇక్కడ రూట్స్ కనుక గమనిస్తే మీరు √19, √17, √7, √5, √13, √11, √5, √3. సో మీరు ఏ ఆప్షన్ చూసినా సరే డిఫరెన్స్ ఏమవుతుంది అంటే రూట్స్ ఎలిమినేట్ చేస్తే 19 - 17 2 వస్తుంది, 7 - 5 2 వస్తుంది, 3కి 11కి డిఫరెన్స్ 2 వస్తుంది, 5కి 3కి డిఫరెన్స్ 2 వస్తుంది. సో ఎప్పుడైనా సరే రూట్ కాంబినేషన్లో ఇచ్చి అంటే ఇవన్నీ సర్ట్స్ అండి మనకి సర్ట్ కాంబినేషన్లో ఇచ్చినప్పుడు అంటే రూట్లో ఇచ్చినప్పుడు డిఫరెన్స్ చూస్తే అన్నిటికీ ఈక్వల్ ఉన్నాయి అనుకోండి. అన్నిటికీ ఈక్వల్ ఉన్నప్పుడు స్మాలెస్ట్ అంటే స్మాలెస్ట్ వాల్యూస్ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఈ కాంబినేషన్లో స్మాలెస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది హైయెస్ట్ వాల్యూ అవుతుంది. అలాగే హైయెస్ట్ వాల్యూస్ ఏవైతే ఉంటుందో అది స్మాల్ అవుతుంది. సో ఇది ఏమని చెప్తాం? దీన్ని స్మాల్ నెంబర్స్గా చెప్తాం, ఇది స్మాల్ డిఫరెన్స్గా చెప్తాం. సో దీని వచ్చేసరికి ఏమని చెప్తాం అంటే బిగ్ డిఫరెన్స్గా చెప్తాం, ఇది బిగ్ నెంబర్గా. సో మనకు కావాల్సింది ఏంటి? పెద్దది అడిగాడు. సో పెద్దది ఏది అంటే అప్పుడు మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు మనం? ఇక్కడ 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కొంచెం ఒక ఎగ్జాంపుల్లో మీకు క్లారిఫై చేసినట్లయితే చూద్దాం ఎలా చేయొచ్చు అనేది. సో 19 అంటే ఎంత? 16కి చేంజ్ కదా, 16 చేంజ్ అంటే 4.5 సంథింగ్ వస్తుంది. సో 17 అంటే ఎంత? 16కి పర్ఫెక్ట్ అంటే దగ్గరలో ఉన్నటువంటి 16 పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 4.01 సంథింగ్ వస్తుంది. ఈ డిఫరెన్స్ ఎంత మనకి? 0.51 అప్రాక్సిమేట్గా వస్తుంది. ఇక్కడ √5 అంటే ఎంత వస్తుంది మనకి? 2.53 సంథింగ్ లేదంటే 2.5 వల్ల వస్తుంది. సో √3 అంటే ఎంత? 1.732 వస్తుంది. సో మనకి ఇక్కడ 25లోంచి అంటే 2లోంచి 1 పోతే 1.5, 1.5లోంచి 7 పోతే ఎంత? 0.8 చేంజ్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ డిఫరెన్స్ 0.5, ఇక్కడ డిఫరెన్స్ 0.8 వచ్చింది. సో అప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ ఈ డిఫరెన్సే పెద్దది అవుతుంది. ఓకేనా? సో క్వశ్చన్ ఏమన్నాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ అన్నాడు. సో వీటిలో ఏది లార్జెస్ట్ నెంబర్ అంటే 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా? సీదా నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 48. ఫైండ్ ద ఏరియా ఆఫ్ మ్యాప్ బిలో ABCD ఈజ్ ఏ స్క్వైర్ అన్నాడు. ఇట్ ఈస్ సైడ్ ఈస్ 10 సెంటీమీటర్స్ అన్నాడు. క్రింది పటం యొక్క వైశాల్యంను కనుగొనండి. ABCD అన్నది ఒక చతురస్రం మరియు దాని భుజం 10 సెంటీమీటర్లు అన్నాడు. సో మొత్తం వైశాల్యం ఎంత అన్నాడు. సో మొత్తం వైశాల్యం అంటే ఇది స్క్వైర్ అని క్లియర్గా చెప్తున్నాడు కదా. సో స్క్వైర్ యొక్క వైశాల్యం మనకి ఎంత వస్తుంది? 10, సైడ్ ఏమో 10 అన్నాడు. 10 స్క్వేర్ అంటే ఎంత? 100 అవుతుంది. స్క్వైర్ యొక్క వైశాల్యం ఎంత? 100. సో నెక్స్ట్ ఇక్కడ ఇదొక సెమీ సర్కిల్ ఇచ్చాడు అంటే హాఫ్ సర్కిల్, ఇదొక హాఫ్ సర్కిల్ ఇచ్చాడు. సో ఇదొక హాఫ్ సర్కిల్ ఇచ్చాడు. ఇక్కడ మీరు గమనిస్తే డయామీటర్ 10 అన్నాడు. అప్పుడు రేడియస్ ఏమవుతుంది? దీనికి 5 అవుతుంది. హాఫ్ సర్కిల్కి రేడియస్ 5. ఇక్కడ డయామీటర్ మనకి ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. అప్పుడు రేడియస్ ఏమవుతుంది? వ్యాసార్థం 5/2 అవుతుంది. ఇది చతురస్రం యొక్క వైశాల్యం 10 స్క్వేర్ 100 వచ్చింది. నెక్స్ట్ ఈ సెమీ సర్కిల్స్ గురించి చూస్తున్నాం. సో ఈ సెమీ సర్కిల్లో డయామీటర్ 5 అన్నాడు. సో వ్యాసార్థం అంటే రేడియస్ ఎంత? 5/2 అవుతుంది. సో 1, 2, 3 మొత్తం మనకి ఎన్ని సెమీ సర్కిల్స్ ఇచ్చాడు? 3 ఇచ్చాడు. సో 3 హాఫ్ సర్కిల్స్ కాబట్టి ఏరియాస్ కూడా ఏమవుతుంది? హాఫ్ అవుతుంది. ఏరియాస్ కూడా ఏమవుతుంది? హాఫ్ అవుతుంది. సో ఫస్ట్ చూసినట్లయితే రేడియస్ 5 కదా. సో πr². πr² అంటే 5 స్క్వేర్ అంటే ఎంత? 25. సో 25 అవుతుంది. సో నెక్స్ట్ చూస్తే రెండు సెమీ సర్కిల్స్ చూస్తే ఇక్కడ చూడండి πr² అంటే ఇక్కడ అంటే r² అంటే 25/4 అవుతుంది. సో 25/4 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా అంతే కదా, 25/4 × π అవుతుంది. 25/4 అవుతుంది. సో మనకి వీటన్నిటిలో కామన్గా ఏ వాల్యూ ఉంది? వీటన్నిటిలో కామన్గా మనకి 25 టేబుల్ కామన్గా ఉంది. వీటన్నిటిలో 25 మల్టిపుల్ కామన్ ఉంది. సో ఫస్ట్ దానికన్నా ముందు ఇది 1/4 వాల్యూనా? 1/4 వాల్యూ 1/4 వాల్యూ జాగ్రత్తగా గమనించండి. 1/4 రెండు 1/4 యాడ్ చేస్తే మనకి 1/2 అవుతుంది. రెండు 1/2 యాడ్ చేస్తే 1 అవుతుంది. సో ఇక్కడ వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. ఈ రెండు కలిపితే 1/2. 1/2 అంటే 3/2 అవుతుందా? సో 25ని కామన్ తీద్దామా? 25ని కామన్ తీస్తే 25/4
4 ఆర్ 100. సో ఇక్కడ ఈ 1/2 అటు ఉంచండి, దాని తర్వాత చూద్దాం. సో ఈ వాల్యూ చూడండి, ఇక్కడ 1 ఉందా, ఇక్కడ 25 కామన్ తీస్తే పై అంటే 1 ఇంటూ పై అంటే 1 ఉంటుంది కదా, మనకి 1 ఉంటుంది. సో ఇక్కడ 1. సో 1/4 అంటే 1.5. 1 ఇంటూ 1/2 1 ఇంటూ అంటే సారీ 1 ప్లస్ 1/2 అంటే 3/2. సో 3π/2 వస్తుంది. కింద ఏమొస్తుంది, 2 వస్తుంది. సో ఆల్రెడీ 2 అనేది లోపలికి వచ్చి మల్టిపుల్ చేస్తే ఎంత, 2 2s are 4 అవుతుంది. సో మన ఆన్సర్ ఏంటి, 25 ఇంటూ 4 ప్లస్ 3π/4 అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్ చూద్దామా ఏముందో, ఈ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ చూద్దామా. సో 25 కామన్ తీసిండి, ఇక్కడ ఈ ఆప్షన్స్లో ఎక్కడ కూడా మనకి 25 కామన్ లేదు, అక్కడ 25 కామన్ ఉంది, ఇక్కడ 25 ఛాన్స్ లేదు ఎందుకంటే 55 ఉంది. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి, 25 కామన్ తీసిండు, 4 ప్లస్ 3π/2 ఇక్కడ ఒక 2 మిస్ అయిందండి, ఇంటూ 2 పెట్టుకోండి, 2 2s are 4. 25 ఇంటూ 3π/2 2 2s are ఎంత, 4, ఇక్కడ కూడా 4 ఉండాలి. 25 ఇంటూ 3π/4 ప్లస్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. జస్ట్ ఇక్కడ 2 మిస్ అయింది, 2 పెట్టుకుంటే సరిపోతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సిదా నెక్స్ట్ క్వశ్చన్. Question number 49. The rectangular place is 15 meters long, 8 meters breadth, 5 meters length, 4 meters breadth, and 0.5 meters depth. The excavated soil was spread over the rest of the rectangular place అన్నాడు. Then how much did the level rise అన్నాడు. సో నెక్స్ట్, ఒక దీర్ఘ చతురస్రాకార స్థలం పొడవు 15 మీటర్లు ఉందంట, వెడల్పు 8 మీటర్లు అన్నాడు. 5 మీటర్ల పొడవు 4 మీటర్ల వెడల్పు ఉంటూ 0.5 మీటర్స్ లోతు గల గుంతలు తవ్వి వచ్చిన మట్టిని మిగిలిన భూభాగంపై పరిచారంట. అయితే ఆ మట్టం యొక్క ఎత్తు అనేది ఎంత పెరిగిందో చెప్పండి అంటున్నాడు. సో ఒక దీర్ఘ చతురస్రాకార పొలం అనేది ఉంది అన్నాడు. సో వాటి యొక్క మెజర్మెంట్స్ ఎలా ఇచ్చాడు, 15 మీటర్స్ పొడవు అన్నాడు, 8 మీటర్స్ వెడల్పు అన్నాడు. 15 మీటర్స్ పొడవు, 8 మీటర్స్ వెడల్పు అన్నాడు. 4 ఇక్కడ నెక్స్ట్ ఏమన్నాడు, 5 మీటర్స్, 4 మీటర్స్, నెక్స్ట్ 0.5 మీటర్స్. ఒక ప్లేస్ కనుక మీరు చూస్తే 5 మీటర్స్ లెంత్ ఉంది, 4 మీటర్స్ వెడల్పు ఉంది. డెప్త్ ఎలా ఉందంట, 0.5 అన్నాడు. సో డెప్త్ ఎలా, 0.5 మీటర్స్. ఒక గుంతం తవ్వాడు ఇక్కడ, ఈ పొలంలోనే ఒక పక్కన ఒక గుంతం తవ్వి ఆ వచ్చిన మట్టి ఉంది కదా, ఎంత లోతు వరకు మట్టిని తవ్వారు, 0.5 మీటర్స్ లోతు వరకు మట్టిని తవ్వారు. ఆ వచ్చిన మట్టిని ఏం చేశారంటే ఈ మిగిలిన ప్లేస్కి పరిచారంట. ఈ మిగిలిన ప్లేస్లో పరిస్తే ఆ మిగిలిన ప్లేస్ యొక్క హైట్ అనేది ఎంత సెంటీమీటర్స్ పెరిగిందో చెప్పండి అంటున్నాడు. సో అప్పుడు ఏం చెప్పొచ్చు మనం ఇక్కడ, సో పెరిగిన ఇక్కడ ఈ యొక్క పొలం యొక్క వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఈ మట్టి తవ్విన గుంత ఉంది కదా, గుంత వాల్యూమ్, రెండు వాల్యూమ్స్ అనేవి సమానంగా ఉంటాయి. సో తవ్విన గుంత వాల్యూమ్ ఎంత అవుతుంది, దాని మెజర్మెంట్స్ ఏమున్నాయి మనకి, 5 మీటర్స్ పొడవు, 4 మీటర్స్ వెడల్పు, 5 మీటర్స్ పొడవు, 4 మీటర్స్ వెడల్పు, నెక్స్ట్ 0.5 మీటర్స్ లోతు అన్నాడు. 0.5 అంటే 1/2, లెంత్ విడ్త్ హైట్, దీని వాల్యూమ్ అనేది. సో ఇక్కడ దీర్ఘ చతురస్రాకార పొలం ఉంది కదా, ఆ పొలం యొక్క వాల్యూమ్కి సమానం అవుతుంది. 15 మీటర్ల పొడవు ఉందా, ఓకేనా. సో ఎన్ని మీటర్ల వెడల్పు ఉంది, 8 మీటర్ల వెడల్పు ఉంది. సో లెంత్ ఇంటూ విడ్త్, ఈ టోటల్ ఏరియాలో నుంచి ఈ ఏరియాని రిమూవ్ చేయాలి కదా, గుంత తవ్విన ఏరియాని రిమూవ్ చేయాలి. సో మైనస్ 5 మీటర్స్ పొడవు ఉంది, 4 మీటర్స్ వెడల్పు. సో ఏరియా అనేది మనకి ఆ గుంత తవ్విన ఏరియా తప్ప, అంటే గుంత తవ్విన వైశాల్యం తప్ప మిగతా వైశాల్యం వచ్చింది. సో మట్టి వల్ల లెవెల్ హైట్ పెరిగింది కదా, ఆ హైట్ తీసుకోవాలి, హెచ్ అనే హైట్. సో ఆ వాల్యూని మనం అడిగాడు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 5 2 1s are 2 2s are 5 2s are ఎంత వస్తుంది, ఇక్కడ 10 వస్తుంది. ఇక్కడ చూడండి 15 8s are ఎంత, 120. సో 5 4s are ఎంత, 20. సో 120లోంచి 20 పోతే ఈ కంప్లీట్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ 100 వచ్చింది. హైట్ వాల్యూ, ఇక్కడ హైట్ కావాలి. సో ఇక్కడ 100ని యువతలు తీసుకురా, హైట్ ఈజ్ ఈక్వల్ టు 10/100 మీటర్స్ అండి. ఇది మీటర్స్లో ఉంది, మనకి సెంటీమీటర్స్లో కావాలి. ఒక మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్స్, 100 సెంటీమీటర్స్. సో ఒక మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. ఆల్రెడీ 10/100 మీటర్స్ ఉంది, దీన్ని మనం ఎలా రాయొచ్చు, 10 సెంటీమీటర్స్గా రాయొచ్చు. సో ఆప్షన్ ఏమవుతుందంటే సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో మట్టి యొక్క ఎత్తు ఎంత హైట్ పెరిగింది లెవెల్ అంటే 10 సెంటీమీటర్స్ ఎత్తుకి పెరగడం జరిగింది ఆ పొలం మీద, ఓకేనా. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా. సి ద నెక్స్ట్ క్వశ్చన్.
Question number 50. The length of a one diagonal of the quadrilateral is 8 centimeters అన్నాడు. The length of the perpendicular vertical lines drawn from the opposite vertices on this diagonal are 10 centimeters and 6 centimeters. Then the area of the quadrilateral is అన్నాడు. సో ఇక్కడ ఒక చతుర్భుజంలోని ఒక కర్ణం పొడవు 8 సెంటీమీటర్లు అంట. ఈ కర్ణం మీదకి ఎదుటి శీర్షాల నుండి గీసిన లంబరేఖల పొడవులు 10 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు అయితే చతుర్భుజం వైశాల్యం అనేది ఎంత ఉంటుంది అన్నాడు. సో ఒక చతుర్భుజం తీసుకుంటున్నా నేను. సో ఒక డయాగనల్ ఉంది, ఆ డయాగనల్ మీన్స్ కర్ణం ఉంది. ఆ కర్ణం యొక్క పొడవు ఎంత అన్నాడు? 8 సెంటీమీటర్లు అన్నాడు. ఈ కర్ణం యొక్క పొడవు ఎంత ఉంది? 8 సెంటీమీటర్లు. అయితే మనకి ఇక్కడ ఎదుటి వర్టెక్స్ ఉంది కదా, సో ఏమన్నాడు? ఈ కర్ణం మీదకి ఎదుటి శీర్షాలు, ఈ శీర్షం ఉంది కదా, ఈ శీర్షం నుంచి 2 లంబ దూరాలు ఉన్నాయి అంటున్నాడు. 2 లంబ దూరాలు. సో ఆ దూరాల యొక్క పొడవులు ఎంత అంటే లంబరేఖలు అన్నాడు కదా, గీసిన దూరాలని లంబరేఖలుగా చెప్తాము. ఫస్ట్ పొడవు ఎంత? 10 అంటున్నాడు. సెకండ్ది ఎంత అన్నాడు? 6 అంటున్నాడు. మీరు గమనిస్తే సో 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. బేస్ ఉంది అంటే భూమి ఉంది, ఎత్తు ఉంది. ట్రయాంగిల్ యొక్క వైశాల్యం వస్తుంది కదా. ఈ 2 ట్రయాంగిల్స్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తే టోటల్ చతుర్భుజం యొక్క ఏరియా అనేది అంటే వైశాల్యం అనేది మనకు వస్తుంది. సో అబ్జర్వ్ చేస్తే మనకి రెండిట్లో హాఫ్ అనేది కామన్గా ఉంది కదా, కామన్ తీయండి. సో బేస్ ఇంటూ హైట్ అంటే 8 ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంటే బేస్ అంటే 8, హైట్ అంటే 10. 10 ఇంటూ 8 ఎంత? 80. నెక్స్ట్ హాఫ్ కామన్ తీసినాం. బేస్ ఇంటూ హైట్ 8 ఇంటూ 6 ఎంత? 8 6 ఆర్. ఇక్కడ 8 6 ఆర్ ఎంత వస్తుందండి మనకి వాల్యూ? 8 6 ఆర్ 48 వస్తుంది. సో ఓకేనా. సో టోటల్ వాల్యూ ఎంత? 128 వస్తుంది. 2 ఎన్ని టైమ్స్ పోతుంది? 2 6 ఆర్ 12, 2 4 ఆర్ అంటే 64 సెంటీమీటర్ స్క్వేర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. సీదా నెక్స్ట్ క్వశ్చన్. Question number 51. Triangle ABC, triangle DEF are similar triangles అన్నాడు. BC 3 centimeters, EF 4 centimeters. Triangle ABC area 54 centimeter square అన్నాడు. However, DEF area in centimeter square లో చెప్పండి అన్నాడు. సో ఇక్కడ తెలుగులో చూస్తే ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ డిఈఎఫ్లో స్వరూప త్రిభుజాలు అన్నాడు, మీన్స్ సిమిలర్ ట్రయాంగిల్స్. అయితే ఇక్కడ బీసీ 3 సెంటీమీటర్స్ అన్నాడు, ఈఎఫ్ 4 సెంటీమీటర్స్. ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యం 54 సెంటీమీటర్ స్క్వేర్ అయితే ట్రయాంగిల్ డిఈఎఫ్ వైశాల్యం అనేది ఎంత అనేది అడుగుతున్నాడు. మనం ఇక్కడ ఒక ప్రాపర్టీ ఉంది, మనకి ప్రాపర్టీ కనుక గమనిస్తే ఫస్ట్ ట్రయాంగిల్ ఏమన్నాడు? ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అని చెప్తున్నాడు. సెకండ్ ట్రయాంగిల్ ఏంటి? డిఈఎఫ్ అనేది సెకండ్ ట్రయాంగిల్. ఓకేనా. సో డిఎఫ్ అనేది సెకండ్ ట్రయాంగిల్. బీసీ లెంత్ ఎంత ఇచ్చాడు మనకి? 3 సెంటీమీటర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఈఎఫ్ ఎంత ఇచ్చాడు? 4 సెంటీమీటర్స్ అన్నాడు. ఫస్ట్ ట్రయాంగిల్ ఏరియా ఇచ్చాడు, అంటే ఫస్ట్ ట్రయాంగిల్ ఏరియా ఎంత? 54. ఫస్ట్ ట్రయాంగిల్ ఏరియా 54. సెకండ్ ట్రయాంగిల్ ఏరియా అనేది మనకి ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ట్రయాంగిల్ ఏరియా ఎంత? 54 సెంటీమీటర్ స్క్వేర్. సెకండ్ ట్రయాంగిల్ ఏరియా ఎంత అంటే మనకు తెలియదు. సో ట్రయాంగిల్ డిఈఎఫ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ రెండింటి యొక్క ఏరియా అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే వాటి యొక్క కాన్సర్గేటివ్ అంటే సైడ్స్ ఉంటాయి కదా, కరస్పాండింగ్ సైడ్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ ట్రయాంగిల్ ఏరియా బై సెకండ్ ట్రయాంగిల్ ఏరియా, ఫస్ట్ ట్రయాంగిల్ ఏరియా బై సెకండ్ ట్రయాంగిల్ ఏరియా ఇక్కడ రాసినాం. సో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సైడ్ ఉంది కదా, ఇచ్చిన సైడ్స్ ఏంటి? బీసీ స్క్వేర్ తీసుకోవాలి. ఇక్కడ మనం బీసీ స్క్వేర్ అంటే ఇక్కడ బీసీ ప్లేస్లో మనకి ఎంత వచ్చింది? 3 ఇచ్చాడు కదా. సో 3 స్క్వేర్ తీసుకున్నాం. ఇక్కడ ఎంత వస్తుంది వాల్యూ? 3 స్క్వేర్ అవుతుంది. సో బీసీ స్క్వేర్ బై ఇక్కడ ఈఎఫ్ ఎంత ఇచ్చిండు? కరస్పాండింగ్ సైడ్స్ అంటే ఇక్కడ ఏ సైడ్ అయితే తీసుకుంటున్నామో ఇక్కడ కూడా అటువంటి సైడే తీసుకుంటున్నాం. సో దాన్నే కరస్పాండింగ్ సైడ్స్గా చెప్తాం. సో బీసీ స్క్వేర్ బై ఈఎఫ్ స్క్వేర్. ఈఎఫ్ అంటే ఎంత? 4 స్క్వేర్ అవుతుంది. ఓకేనా. సో మనకి ఇక్కడ మీకు ప్రాపర్టీ అర్థమైంది కదా. సో ఇక్కడ ఫస్ట్ ట్రయాంగిల్ ఏరియా బై సెకండ్ ట్రయాంగిల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ కరస్పాండింగ్ సైడ్ స్క్వేరు, నెక్స్ట్ ఇక్కడ ఈ సైడ్ స్క్వేరు, సేమ్ కరస్పాండింగ్ సైడ్ స్క్వేర్. క్లియర్ కదా. ప్రొసీజర్. సో ఇక్కడ 3 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది మనకి? 9 వస్తుంది ఈ వాల్యూ. సో ఇదంతా ఇక్కడ 9. సో 4 స్క్వేర్ అంటే ఎంత? 16. 4 స్క్వేర్ ఎంత? 16. సో 9 ఎన్ని టైమ్స్ పోతుంది? 9 6 ఆర్ 54. సో 16 6 ఆర్ 16 యువతలకు వస్తుంది. అప్పుడు ట్రయాంగిల్ డిఈఎఫ్ మనకి ఈ ట్రయాంగిల్ ఏరియా అనేది మనకు వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 16 6 ఎంత? 96. 96 సెంటీమీటర్ స్క్వేర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 16 6 ఆర్ ఎంత? 96 సెంటీమీటర్ స్క్వేర్. సో దట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్. క్లియర్ కదా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. Question number 52. 12 centimeters height and radius 5 centimeters. A conical shaped hole was made on a cylinder
ద డైమెన్షన్స్ ఆఫ్ ద సిలిండర్ ఆర్ ద సేమ్ అన్నాడు. వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్? ఒక స్తూపం యందు 12 సెంటీమీటర్ల ఎత్తు మరియు వ్యాసార్థం 5 సెంటీమీటర్ల కొలతలతో ఒక శంకు ఆకారంలో రంధ్రము చేశారంట. స్తూపం కొలతలు కూడా అవే అయితే స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఎంతో చెప్పండి అంటున్నాడు. సో మనకి ఏం కావాలి ఇక్కడ? స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ ఒక స్తూపం తీసుకుంటున్నా, దాని యొక్క మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయంట? సో రేడియస్ ఎంత అని చెప్తున్నాడు, హైట్ వచ్చేసరికి ఏమో 12 అంటున్నాడు. ఒక కోన్ తీశారు, దీని నుంచి మెజర్మెంట్స్ రెండింటికి సేమ్ ఉన్నాయంట. సో హైట్ ఏమో 12 అన్నాడు. సో రేడియస్ ఎంత అన్నాడు? కోన్ యొక్క అంటే కోని శంకు యొక్క రేడియస్ ఎంత? 5 అన్నాడు. సో దీని రేడియస్ 5 ఉంది, ఇక్కడ స్తూపం యొక్క రేడియస్ కూడా 5 ఉంది. హైట్ ఇక్కడ ఎంత ఉంది? 12 ఉంది. సో జనరల్గా మనకి ఒక స్తూపం నుంచి ఎన్ని కోన్స్ ఫామ్ అవుతాయి అంటే 3 ఎగ్జాక్ట్ కోన్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా? సో మీరు కనుక ఒక స్తూపాన్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఒక స్తూపం నుంచి మనం ఎన్ని ఎగ్జాక్ట్ కోన్స్ ఫామ్ చేయొచ్చు అంటే 3. ఇది 1, ఇది రెండవ కోన్, ఇది థర్డ్ కోన్. ప్రతి స్తూపం నుంచి మనకి 3 సమానమైన కోన్స్ మీన్స్ శంకులు ఫామ్ అవుతాయి. ఓకేనా? సో అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఇది 5 కదా రేడియస్, ఇది హైట్ 12. సో ట్రిప్లెట్స్ ప్రకారం చూస్తే స్లాంట్ హైట్ ఏమవుతుంది? 13 అవుతుంది. ఓకేనా? కొలతలతో ఇక్కడ ఒక శంకు ఆకారంలో రంధ్రం చేశారంట. అంటే ఈ ప్లేస్ మొత్తాన్ని ఎలిమినేట్ చేశారు. ఈ ప్లేస్ మొత్తం అంటే మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగో ఈ ప్లేస్ అంతా ఖాళీ అయిపోయింది. ఈ ప్లేస్ అంతా ఈ కోన్ తీసేసిన, మీరు గమనించండి, ఈ కోన్ మొత్తం తీసేసి పక్కకి తీసిన. సో ఈ ప్లేస్ అంతా ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోతే మనకి ఏమడిగాడు? స్తూపం కొలతలు కూడా ఇవే అయితే స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఎంత అని అడిగాడు. స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం అంటే మనకి ఏమొస్తుంది? సో ఇక్కడ సర్కంఫరెన్స్ ఇంటూ హైట్ తీసుకుంటామా? సో 2πr ఇంటూ హైట్ అంటే h అవుతుందా, ప్లస్ ఇది సర్కంఫరెన్స్ అంటే సర్ఫేస్ ఏరియా వస్తుంది మనకి. తర్వాత కింద సర్కిల్ అనేది లేదు, ఎందుకంటే కోన్ సపరేట్ అయిపోయింది కదా. సో పైన ఏరియా అనేది మనకు ఉంటుంది. పై ఏరియా ఏమవుతుంది? అది πr² అవుతుంది. పై ఏరియా ఏంటి? πr². నెక్స్ట్ మనకి నువ్వు ఈ ప్లేస్ని కనుక అంటే ఈ షేప్ని ఇలా చూస్తే నీకు సర్ఫేస్ ఏరియా ఉంది, దాంతోపాటుగా పై ఏరియా ఉంది. సో నెక్స్ట్ ఏముంది? మిగతా లోపలంతా ఖాళీ అయిపోయింది కదా. లోపలంతా ఖాళీ అయిపోయింది కాబట్టి ఈ ఖాళీ అయిందంటే ఈ ఏరియా ఏమవుతుంది? ఈ ప్లేస్ని టచ్ అవుతుంది. లోపలంతా ఖాళీ అయిందంటే ఈ ప్లేస్ని టచ్ అవుతుంది. ఈ ప్లేస్ ఏంటి? ఈ కోన్ యొక్క సర్ఫేస్ ఏరియానే కదా. సో అంటే నీకు ఈ కోన్ యొక్క సర్ఫేస్ ఏరియా టచ్ అవుతుంది. కోన్ యొక్క సర్ఫేస్ ఏరియా అంటే ఏమవుతుంది? πrs అవుతుంది. ఓకేనా? సో వీటిలో నీకు కామన్గా ఏ వాల్యూ కామన్ ఉంది అంటే πr అనేది కామన్గా ఉంది. సో πr కామన్ చేద్దాం. πr అంటే ఎంత? అంటే ఎంత? 22/7 కామన్. సో r అంటే ఎంత? రెండిట్లో కామన్ అన్నాడు కదా, 5 అనేది రేడియస్ అవుతుంది. సో కామన్ తీస్తే 2 సో 2 ఇంటూ హెచ్ మనకి ఎంత? 12. 2 ఇంటూ 12 ఎంత? 24 అవుతుంది. ప్లస్ ఇక్కడ πr కామన్ తీసినావు, నెక్స్ట్ ఒక r అంటే 5 మిగులుతుంది. ఇక్కడ πr కామన్ తీసినావు, స్లాంట్ ఎంత వచ్చింది నీకు? 13 వచ్చింది. సో 13 అనేది స్లాంట్ అవుతుంది. సో ఇక్కడ 24, 5, 13. సో ఇక్కడ 24 + 5 ఎంత? 29. 29 + 10 39. 39 + 3 ఎంత? 42 వస్తుంది. ఈ వాల్యూ అంతా 42. 7 1s are 7 6s are 6 5s are ఎంత? 30. 30 ఇంటూ 22 ఎంత? 660. సో ఫైనల్గా మనకి సర్ఫేస్ ఏరియా ఎంత వస్తుందంటే 660 cm² అవుతుంది. 22 ఇంటూ 30 ఎంత అంటే 660. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 52కి ఆన్సర్ ఏమవుతుంది? సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.